నమస్తే ఆల్ మాస్టర్స్. మనం వివేక చూడమని అని చదువుకుంటున్నాం కదండి. నిన్న మనం వివేక చూడమని అంటే ఏంటి, వివేకంతో ఎప్పుడైతే మనం శిరోభూషణం కింద ధరించాలంట ఆ జ్ఞానాన్ని. దాని గురించి నిన్న చాలా ఎగ్జాంపుల్స్ తో చెప్పారు కదండి. చివరిలో ఒక రాజుగారు రాణి పిల్లల కోసం చాలా ఆ, ఎదురు చూస్తూ ఒక బాబు పుడితే చనిపోతాడు కదా, చాలా బాధపడతా ఉంటే నారద మహర్షి వచ్చి ఆ బాబుని మళ్ళీ తీసుకొచ్చినప్పుడు నన్ను మళ్ళీ ఇక్కడ తీసుకురావద్దు, ఇందులోకి నన్ను పడేయద్దు అని చెప్తాడు. అది రాజుగారు రాణి కూడా చూసి వాళ్ళు కూడా ఆ అర్థమవుతుంది వాళ్ళకి కూడా, ఆ బాధ అనేది పోతుంది. అప్పుడు ఎప్పుడైతే చూసారో ఆ శిశువు వచ్చి నన్ను మళ్ళీ ఇది ఇందులోకి లాగొద్దు నన్ను అని చెప్పేసరికి వీళ్ళు కూడా ఆ జ్ఞానోదయం అయింది రాజుగారికి రాణిగారికి. అది ప్రతి వ్యక్తి ఎలా ఉంటాడు, నేను కష్టాలు పడిపోతున్నాను అని వాపోతూ ఉంటాడు. మనల్ని ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, వాటిని తలుచుకుని పదే పదే ఆలోచించి బాధపడకుండా, ఓ మనం చేసిన పాపకర్మ ఫలం పోయింది అని నిన్న చెప్పుకున్నాం కదండి ఇదంతా. ఆ, వీటన్నిటి ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను అనే భావాన్ని విడిచిపెట్టి ఆత్మే పరమాత్మ అనే భావంతో పరిశీలిస్తే అంతా ఆత్మమయమే అనేది అనుభవంలోకి వస్తుంది అని నిన్న ఇది ఇక్కడ వరకు చెప్పుకున్నాం కదండి. ఇంకా ఏంటంటే, ఆది శంకరాచార్యులు వారు 153 గ్రంథాలు రచించారంటండి. అందులో 72 సూత్రాలు, స్తోత్రాలు, 24 భాష్యాలు, 57 ప్రకరణ గ్రంథాలు రచించారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతలపై కూడా వ్యాఖ్యానాలు అన్ని రాసి అక్కడితో ఆగిపోకుండా సాధన దశలో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఆ, రచించారు ఈ వివేక చూడమని. ఇదేంటంటే, మనలో ఉన్న దుఃఖానికి అంతటికే మూలం మన అజ్ఞానమే. అలాంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం పొందడం చాలా గొప్ప విషయమని తెలియచేసే గ్రంథమే అని మనం తెలుసుకోవచ్చంటండి. అంటే ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం దీనిలో ఉన్న జ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకోవాలని చెప్తున్నారండి. అంటే మన అజ్ఞానానికి కారణం ఏంటి అంటే మన ఇంద్రియాలు మాత్రమే. మన ఇంద్రియాలు ఎలాంటి వారినైనా సరే సర్వనాశనం చేసేయగలవు అని చెప్తున్నారు. మనం చేయలేని పనిని ఎవరి చేతైనా చేయించుకోవచ్చు, కానీ మన ఆకలి తీరాలంటే మనమే కడుపు నిండా తినాలి కదా. అలాగే మనం జ్ఞానం పొందాలంటే దానికి తగ్గ కృషి మనమే చేయాలి. దీనికి వయసుతో కానీ, డబ్బుతో కానీ, హోదాతో కానీ, రికమెండేషన్లతో కానీ ఎలాంటి పని లేదు. మన ప్రయత్నమే మనకు ముక్తి మార్గాన్ని ప్రసాదించే బంగారు బాట. ఇంతకు మించి వేరే దారి తెన్ను ఏదీ లేదు అని ఖచ్చితంగా చెప్పారంటండి ఈ గ్రంథంలో. అంటే మనం ఒక చక్కటి గురువుని ఎప్పుడైతే ఆశ్రయించి వారి బోధనల ద్వారా మన ఆత్మను దర్శించగలిగితే పరమాత్మ సాక్షాత్కారం మనకు లభిస్తుంది అని చెప్తున్నారండి. ఇంకా ఈ రోజు నుంచి ఏం చెప్తున్నారంటే, శ్లోకాలు ఇందులో వివేక చూడమని నిన్నటి వరకు ఆ, చెప్పింది. ఇప్పుడు శ్లోకాలు స్టార్ట్ చేస్తున్నారండి. ఫస్ట్ ఏం చెప్తున్నారంటే, ఈ వివేక చూడమని అనే బుక్ మనం చదవాలంటే, మన దగ్గరికి రావాలంటే ఏంటంటే, పూర్వజన్మ సుకృతం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇందులో ఇది అర్థమవుతుంది. ఇది ఒక మహాసముద్రమే కాదు, ఆయన ప్రసాదించిన ఒక పెద్ద నిధి అని చెప్తున్నారండి. ఈ వేదాంతం అనేది జీవన శాస్త్రం అంట. ఈ వేదాంత సారాన్ని మనకి ఆది శంకరాచార్యుల వారు మనకి అందించారు. ఉపనిషత్తులు ఇవన్నిటి మీద, అంటే సాధన దశలో అందరికీ అర్థం అవ్వాలి అని చెప్పేసి ఈ జ్ఞానాన్ని మనం అందరం ఆచరించాలి అని దానికి దానికోసం దీన్ని రచించారు అని చెప్తున్నారు. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, ఒక దీపాన్ని వెలిగించాలంటే మనకు ఒక కుంది కావాలి, వత్తి, నూనె, అగ్గిపెట్టె ఉంటే చాలు అనుకుంటాం కదండి మనం. కానీ ఇది కేవలం మనం అనుకునేది మాత్రమే. కానీ నిజంగా దీపం వెలిగించాలంటే భక్తి వివేకము వల్ల రెండూ కలిసిన తైలం కావాలంటండి. ఒక భక్తి, ఇంకొకటి వివేకము. ఆ తర్వాత సాధన సంస్కారాల వల్ల దృఢపడిన వత్తి కావాలంట. వత్తి కదలడానికి శుద్ధమైన గాలి కావాలి. ఇవన్నీ ఉంటేనే సరిపోదు. ఇప్పుడు వైరాగ్యము అనే దీపపు సమ్మె కావాలి. ఇవన్నీ మనకు దొరికినప్పుడు మాత్రమే దీపం వెలిగించాలి. అంటే దీపం అంటే ఏంటండి, మనలో ఉన్న వెలుగంటే జ్ఞానాన్ని, మనలో ఉన్న జ్ఞానాన్ని వెలిగించాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కావాలని చెప్తున్నారండి. ఏం కావాలి? ఆ వైరాగ్యంతో ఉండాలి, వివేకం కావాలి, సాధన సాధన చేస్తూ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనలో జ్ఞానం అనే దీపము వెలుగుతుంది అని చెప్తున్నారండి. అంటే రాగద్వేషాలు లేనటువంటి వాటి వల్ల చిత్తం చెదిరిపోకుండా ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే ఈ దీపం ప్రశాంతంగా వెలుగుతుంది. అంటే ఆ జ్ఞానం ఎప్పుడు మనలో బయటకు వస్తుంది. జ్ఞానం అంటే ఈ రాగద్వేషాలు ఇవన్నిటి నుండి, ఆ రాగద్వేషాల వల్ల మన మనసు చంచలం పొందకుండా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే ఆ జ్ఞానం అనే
దీపం మన లోపల వెలుగుతుందని చెప్తున్నారండి. ఇంతటి సంస్కారవంతమైన దీపాన్ని మనం వెలిగించాలంటే భావంతో సహా ఈ శ్లోకాలని మనం అర్థం చేసుకోవాలి. ఇంక శ్లోకాలు ఇచ్చారు కదండి, ఆ శ్లోకాలని మనం దాని లోపల ఉన్న అంతరార్థం ఏంటి అనేది మనం తెలుసుకుని దాన్ని ఆచరించినప్పుడు మాత్రమే మనం ఈ దీపాన్ని వెలిగించుకోగలం, మనలో ఉన్న జ్ఞానాన్ని బయటకు తీసుకోగలం అంటండి. వలిచిన అరటిపండు తినడానికి ఎంత సులభంగా ఉంటుందో అంత చక్కగా సులభంగా అర్థమవుతుంది ఈయన అందించిన ఈ అద్వైత సిద్ధాంతం మనకి. అంతేకాకుండా సాధకులను తీర్చిదిద్దుతూ జీవితం మీద వారికి ఒక నిర్దిష్టమైన కొత్త కొత్త దృక్పథాన్ని మనకు ప్రసాదిస్తుంది. మన జీవిత లక్ష్యము మార్గము కూడా ఈ ఆది శంకరాచార్యుల వారు ఎంతో అద్భుతంగా స్పష్టంగా మనకు అందించారు ఈ బుక్ లో. దీనిని ఎవరైతే ఆచరిస్తారో ఆధ్యాత్మిక జీవన విధానంలో ప్రగతిని సాధించడానికి మరే విధమైన సహకారాలు అవసరం లేదు. ఈ బుక్ లో ఉన్న నాలెడ్జ్ పూర్తిగా మనం ఆచరించడం మొదలు పెడితేనంటే ఇంకేమీ అక్కర్లేదు అని చెప్తున్నారు. దీపం యొక్క లక్షణం ఏంటంటే ఒక దీపం ద్వారా అనేక దీపాలను వెలిగించవచ్చు. కానీ ఒక బల్బు ద్వారా ఇంకో బల్బుని వెలిగించలేం కదా. మన చుట్టూ ఉన్న చీకటిని తొలగించి వెలుగుని ప్రసరింపచేసేదే దీపం. అలాగే మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని బయటికి తీసే గురువు కూడా దీపమే అని వివేక చూడమనిలో ఈ ఆది శంకరాచార్యుల వారు అద్భుతంగా తెలియచేశారు. ఇంకా శ్లోకాలు స్టార్ట్ చేస్తున్నారండి. ఇంకా మన శ్లోకాలు ఏం చదువుకోవట్లేదు, జస్ట్ దానిలో ఉన్న భావం మాత్రమే మనం చదువుకుందామండి. ఫస్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఇంద్రియాలకి గోచరించని వాడు, మనస్సుకు అందినటువంటి వాడు, వేదాంతము అనబడే ఉపనిషత్తుల యొక్క సిద్ధాంతములనే తెలియబడేవాడు అయిన సద్గురువు శిరస్సు వంచి సద్గురువుకి నమస్కారాలు చేస్తున్నాను అని చెప్పేసి శంకరాచార్యుల వారు అంటే ఆయన గురువైన భగవత్పాదుల వారికి నమస్కరించడం జరిగింది అంటే ఫస్ట్ శ్లోకంలో. ఈ నమస్కారాలు ఎలా ఉన్నాయంటే మూడు రకాలుగా చెప్తారంటే నమస్కారాలని. అదేంటంటే ఫస్ట్ నమస్కారము, రెండవది ఆశీర్వాదము, మూడవది వస్తు నిర్దేశ్యము. అంటే ఇక్కడ ఏంటంటే ఆ మూడిటి గురించి చెప్పుకోవాలంటే ఏంటండి, ఫస్ట్ నమస్కారం. ఒక వ్యక్తి మహామనిషి అయిన తన గురుదేవుకి నమస్కరించడం ఇప్పుడు చూసాము. అంటే ఈ ఆది శంకరాచార్యుల వారే ఆయన గురువుకు నమస్కరిస్తున్నారు. పూర్తిగా సంపూర్ణ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అనంత సత్యమైన స్వరూపానికి నమస్కరించడం వల్ల మనుషులకు మార్గం చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఆయన ఏంటి, ఆయన చేసేది మనల్ని కూడా చేయమని చూపిస్తున్నారు మనకని. ఈ విధంగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ అహం అనే పదాన్ని మనస్సుకు శరీరానికి అతీతంగా అపారంగా ఉన్న ఆత్మగా భావించాలి. ఈ మనస్సు ద్వారా శరీరం ద్వారా బయటకు చూస్తూ అహంకారంగా గుర్తింపబడే అహమే నేను అని అర్థం చేసుకోవాలి. అంటే మనం అహం అంటే ఇక్కడ ఏంటి చెప్తున్నారంటేనండి, అహం అంటే మనం ఏమనుకుంటాం సాధారణంగా గర్వం అని పొగరని అలా అనుకుంటాం కదండి. కానీ తాత్విక దృష్టిలో చూస్తే అహం అనే పదానికంటండి ఇంకా లోతైన అర్థం ఉందంట. అంటే అహం అంటే నేను అనే భావన. ఇది ఆత్మకి మనసుకి శరీరానికి సంబంధం ఉందంటండి అహానికి. అయితే ఆత్మస్వరూపం ఎలా ఉంటుంది, అతి శుద్ధంగా నిత్యమైన అపారమైన చైతన్యం ఆత్మ. దానికి పుట్టిక మరణము పరిమితులు ఏమి ఉండవు కదండి ఆత్మస్వరూపానికి. అది ఎలా ఉంటుంది, ఎప్పుడు సాక్షి స్థితిలో ఉంటుంది. అయితే మనస్సు ఎలా ఉంటుందంటే ఆత్మ తనను అనుభవించుకోవడానికి ప్రపంచాన్ని గ్రహించుకోవడానికి ఉపయోగించే ఒక సాధనం ఇది. మనస్సు అనేది మనసు ఒక అద్దం లాంటిది. ఆత్మ నుంచి వెలువడిన కాంతి మనస్సు మీద పడుతుంది. శరీరం అంటే ఏంటి ఇంకా అంటే ఇది మన ఆత్మ మనస్సు నివసించే ఒక సాధనం మాత్రమే. మన శరీరం ఏంటి, ఒక ఆత్మ ఒక మనస్సు నివసించే ఒక పరికరాన్ని తెచ్చుకున్నాం అంతే. మనం ఇక్కడ మన ఆత్మ ఒక పరికరాన్ని తెచ్చుకుంది, శరీరాన్ని ఒక పరికరంలా తెచ్చుకుంది కిందకి. మనస్సు ద్వారా శరీరాన్ని నియంత్రిస్తూ ప్రపంచాన్ని అనుభవిస్తుంది. అహం ఎలా పుడుతుందంటే, ఈ అహం గురించి చెప్పుకోవాలంటే ఆత్మ మనస్సు శరీరం మధ్య ఉన్న సంబంధం వల్ల నేను అనే ఒక భావం ఏర్పడుతుంది. అంటే ఈ అహాన్ని ఎందుకు తెచ్చుకుంటామంటే అంటే మనం పైనుంచి కిందకు వస్తున్నాం. మనం దివ్యాత్మ స్వరూపం, మనందరము దైవ స్వరూపం. మన భూమి మీదకి ఎందుకు ఒక టూర్ లాగా వచ్చాం మన కిందకి. ఆ వచ్చినప్పుడు అంటే పైన ఆ దైవత్వంతో ఉంటాం కదా, ఏకత్వంలో ఉంటాం అంత అందరం. కిందకి వచ్చి ఉండలేమంట మనం, ఎందుకంటే కిందంతా ద్వంద్వంతా ఉంటాం కదా. అందుకని అహాన్ని తెచ్చుకుంటామంట కిందకి. ఎందుకు తెచ్చుకుంటాము, మన ఒక నది ఒక సముద్రంలో చూడండి, పడవని నిలపాలంటే ఒక అది వేస్తారు కదా, ఆ, దాన్ని నిలబెడతారు కదా, నిలబడాలంటే ఏమంటారు దాన్ని, ఆ, లంగరు లంగర్ 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 వేస్తారు కదా. అలాగే మనకి అహం కూడా ఈ భూమి మీద ఉండాలంటే అహాన్ని లంగర్ తెచ్చుకున్నామంట. ఏంటి, నేను నాది అనేది కావాలి, అది ఉంటేనే ఉండగలమంట మనం. లేకపోతే మన ఏకత్వంలో అలవాటు పడిపోయి వెళ్ళిపోతామంట. దానికోసం అహంకారాన్ని మంచిగా మంచిగా అహాన్ని తెచ్చుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చి దాన్ని ఎలా వాడేసుకుంటున్నాం, నేను 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 అని లోతుగా వెళ్ళిపోయి నాది నేను ఇలా పడిపోతున్నామంటండి. అంటే ఆత్మ శరీరము మనసు అనే వస్త్రం ధరించి ప్రపంచాన్ని చూస్తూ తనని తాను ఏమనుకుంటుంది ఇక్కడికి వచ్చి, నేను ఈ శరీరాన్నే నేను ఈ మనస్సునే అని భావిస్తుందంటండి.
అంటే ఈ శరీరాన్ని ఇది నాది ఇలా ఎప్పుడైతే భావిస్తామో అది అహంకారం కింద అయిపోతుంది. అహాన్ని మనం ఎందుకు తెచ్చుకున్నాం, చాలా గొప్పది అహం. కానీ మనం దాన్ని మార్చేసాం అనమాట. నిజమైన అర్థం ఏంటంటే అహం అనేది శరీరానికి అతీతమైన ఆత్మ. కానీ ఆ ఆత్మ మనస్సు శరీరం ద్వారా బయటకు వ్యక్తం అవుతూ నేనే అనే భావాన్ని కలిగిస్తుంది. అదే భావం అజ్ఞానంలో పడితే అహంకారం అయిపోతుంది. ఏంటి, నేను శరీరము, నేను గొప్పవాడిని అనుకుంటూ అయిపోతుంది. అలా కాకుండా అదే భావం జ్ఞానంలో నిలిపామనుకోండి, ఈ అహాన్ని తీసుకెళ్లి జ్ఞానం దగ్గర పెడితే ఏమవుతుందంటే ఆత్మ సాక్షాత్కారం అంటే అదే. నేను ఆత్మను, అపారమైన చైతన్యాన్ని అని అన్ని రెండు రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నారనమాట. అంటే అహం అంటే నేను అనే భావన రెండు రూపాల్లో ఉంటుంది. ఇది అజ్ఞానమైన అహం ఎలా ఉంటుందంటే నేను శరీరాన్ని, నాది మనసు అనేది ఈగో. అలా కాకుండా జ్ఞానమహం ఎలా ఉంటుంది, నేను ఆత్మని, నేను నిత్య చైతన్యాన్ని అని ఉంటుందంటండి. అందుకని అహాన్ని మనం శరీరం మనసుతో తప్పుగా మిళితం చేసుకున్నామంటే అది అహంకారంగా మారిపోతుంది. కానీ అదే అహాన్ని ఆత్మతో అనుసంధానం చేసుకున్నాం అనుకోండి, అదే ఆత్మజ్ఞానం అవుతుంది. అంటే ఇది ఈజీగా అర్థం అవ్వాలంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఇందాక చెప్పారు కదండి, ఒక ఆ, బల్బు ఒక బల్బులో ఎలా ఉందండి, మనస్సు అనే వైర్ ద్వారా కరెంటు ప్రవహిస్తుంది. బల్బు వెలిగినప్పుడు నేనే వెలుగు అని బల్బు అనుకుందనుకోండి, అది అహంకారం. కానీ నా లోపల ప్రవహిస్తున్న విద్యుత్తే వెలుగు అని తెలుసుకుంటే అది జ్ఞానం అంటండి. అంటే అహంకారానికి జ్ఞానంతో ఉన్న అహం ఎలా ఉంటుంది, అజ్ఞానంతో ఉన్న అహం ఎలా ఉంటుందని చెప్పడానికి ఎగ్జాంపుల్ అనమాట అండి అది. ఈ ఫస్ట్ శ్లోకంలో అది చెప్పారు. తర్వాత శ్లోకం, రెండో శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఈ సృష్టిలో ఉన్న అన్ని ప్రాణుల్లోకి మనుష్య జన్మ అనేది చాలా చాలా పుణ్యం ఉంటే తప్ప లభించదు. నిన్న కూడా చెప్పారు కదండి ఈ విషయం. అంటే మనిషి కింద జన్మెత్తాలంటే ఎంతో ఎదురు చూడాలంటండి మనం. దేవతలు కూడా మనిషి కింద జన్మెత్తాలని చూస్తూ ఉంటారు. ఎందుకంటే మనిషి కింద ఆత్మ ఎదుగుదల చాలా ఫాస్ట్ గా జరిగిపోతా ఉంటది. అందుకని ఇది ఎవరికి చాలా పుణ్యం చేసుకుంటే గానీ జరగదు. ఈ మానవ జన్మలో కూడా పురుషుడిగా పుట్టడం, అందులోనూ బ్రాహ్మణుడిగా పుట్టడం, బ్రాహ్మణ జన్మ ఎత్తడమే కాకుండా వైదిక ధర్మాచరణ కలిగి ఉండడం మరీ ప్రయాసకరమైనది. వైదిక ధర్మం ఆచరించిన పరోక్ష జ్ఞానం కలిగి ఉండడం, పాండిత్యం కలిగి ఉండడం ఇంకా దుర్లభం. అంటే మనకి ఇక్కడ బ్రాహ్మణ జన్మ అంటే ఏంటంటే, బ్రాహ్మణుడు అంటే అది కులం ప్రకారం కాదండి. బ్రాహ్మణుడు అంటే ఒక జ్ఞానం తెలిసిన వాడిని బ్రాహ్మణుడు అంటారు. మనకు భగవద్గీతలో చెప్తారు. మనం ఇక్కడ ఏంటంటే కిందకు వచ్చిన తర్వాత మనం అజ్ఞానంలోకి వెళ్ళిపోయి ఆ కులాల పరంగా మనం బ్రాహ్మణుడు వేరు, క్షత్రియుడు అంటే ఆ పాలించడానికి కొంతమంది కావాలి కాబట్టి కొంతమంది క్షత్రియులు, శూద్రులు అంటే వైశ్యుడు, శూద్రుడు. వైశ్యుడు అంటే ఏంటి, మనకు కావాల్సినవన్నీ బిజినెస్ చేస్తూ మనకు కావాల్సినవన్నీ అందించే అతను వైశ్యుడు. శూద్రుడు అంటే అందరికీ కావాల్సిన పనులు చేసేవాడు అని చెప్పేసి నాలుగు రకాలుగా కృష్ణుడు కిందకి పంపిస్తే కిందకి మనం వచ్చి మనం ఏం చేస్తాం, కులాలు మతాలు విడదీసేసుకుని బ్రాహ్మణుడు అంటే ఆ కులాల కింద చూస్తున్నాం. కానీ బ్రాహ్మణుడు అంటే ఏంటి, ఇక్కడ జ్ఞానం తెలిసిన వాడు. ఆ జ్ఞానం తెలిసిన వాడిగా పుట్టడం చాలా దుర్లభం అని చెప్తున్నారండి. నిజానికి ఈ మానవ జన్మ చాలా ఉత్తమమైనది. ఎందుకంటే 84 లక్షల జన్మల తర్వాత ఈ మానవ జన్మ లభిస్తుంది. అయితే ఈ జన్మలో మనం భగవంతుని తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేయకుండా ఏదో సాధించాలి, ఎంతో గొప్పగా పేరు ప్రతిష్టతో బతకాలి అనే అంతులేని కోరికలతో ఉన్న ఈ సమయాన్ని వృధా చేసుకోవడం జరుగుతుంది. కిందకి ఎందుకు వచ్చాం మనం ఇంకా ఎదగాలి అని వస్తున్నాం కిందకి, కానీ మాయలో పడిపోతున్నాం. కిందకి రాగానే నాకు ఇంకా పేరు ప్రతిష్టలు కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఇలాంటి కోరికల్లో పడిపోయి మనం దీన్ని వేస్ట్ చేసేసుకుంటున్నామండి. జన్మనే వృధా చేసేసుకుంటున్నాం. ఈ ప్రపంచంలో ప్రతి అణువు మాయతో కప్పబడింది. ఇది అశాశ్వతమైందే కాకుండా ఈ జనన మరణాలతో కూడిన జీవితం అబద్ధం. ఇది సుఖ దుఃఖాలకు నిలయం అనే విషయాన్ని మర్చిపోయి పరస్పర విరుద్ధ భావాలతో, సంఘర్షణలతో కాలయాపన చేయడం జరుగుతోంది. చిన్న చిన్న విషయాలకండి, ఏమీ లేని విషయాలకి మనం దాన్నే పెద్దదిగా చేసేసుకుని ఏదో బ్రహ్మాండం బద్దలైపోయిందా అని అన్నమాచార్యులు కీర్తనలు చెప్తారండి. మన చిన్న విషయాలు ఏమీ లేని దానికి బాధపడతా ఉంటామండి. ఏదో బ్రహ్మాండం బద్దలైపోయినట్లు బాధపడిపోతా ఉంటాం మనం. కానీ మనం ఎందుకు వచ్చాం అసలు అనేది మర్చిపోతున్నాము. ఈ మానవ జీవితంలో ఎన్నో రకాలైన ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. దానికి కారణం అశాశ్వతమైన విషయ వస్తువు మాత్రమే. ఎందుకు మనం దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి మనకి అంటే, అది అసలు అశాశ్వతమైంది. ఏదో నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు ఎవరో ఏదో అన్నారు, ఇలాంటివన్నీ ఈటి పట్టుకుని అసలు అది మనకు సంబంధం లేదు, మనకు అవసరం లేని విషయాన్ని పట్టుకుని దాని పట్ల దుఃఖంతో ఉంటున్నాం మనం. శాశ్వతం, దాన్నే శాశ్వతం అనుకుంటున్నాం. అశాశ్వతమైన దాన్ని చూసి అదే శాశ్వతం అనుకుని వాటి వెంట పరుగులు పెట్టడమే దుఃఖానికి కారణం అని మనం. ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతమైన జీవనం సాగించాలి అనేది మనం ముందుగా తెలుసుకోవాలంటండి. అంటే ఏది మనకు అవసరం అని ఏది పట్టుకుంటే మనం భగవద్ అనుగ్రహాన్ని పొందగలుగుతాము అనేది తెలుసుకోవాలంటే ఇందులో ఉన్న మూల సూత్రాలు మనకు ఎంతో ఉపయోగపడతాయి. ఇవన్నీ ఇలా ఉండగా ఏ ప్రాణకోటికైనా
అధిష్టానం ఒక్కటే. అంటే అన్నిటి స్వభావము కూడా సత్యమే. అన్నీ కూడా ఆత్మమయమే. అంటే అన్నిటిలోనూ ఉన్నది ఒకే ఆత్మస్వరూపం అని చెప్పుకుంటాం కదండి మనం. ఉదాహరణకి ఏ స్పర్శ కదలిక లేని జడమైనటువంటి రాయిలో కూడా ఈ సత్యం అనేది వ్యక్తం అవుతూనే ఉంటుంది. అయితే ఆ రాయి మాత్రం దీన్ని తెలుసుకోలేకపోతుంది. అందరిలో ఉన్నది ఆత్మస్వరూపమే, కానీ తెలుసుకోలేకపోతుంది. ఎవరో మనం తెలుసుకోవట్లేదు. రాయి కూడా తెలుసుకోలేకపోతుందని చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే మనం ఒక గుడికి వెళ్ళాము. అయితే ఆ గుడిలో విగ్రహం ఒక రాయితో చెక్కబడి ఉంది. అది కేవలం జడం మనకు తెలుసు. కానీ మనం గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని మనం మన యొక్క కోరికలు తీర్చమని మొక్కుకుని వస్తాము. అది ఖచ్చితంగా నెరవేరడం జరుగుతుంది. ఎలా జరుగుతుంది ఇది అంటే, విగ్రహం జడం కదా అని మనకు ఒక సందేహం రావడం సహజం. అయితే ఇక్కడ మనం ఒక నిజాన్ని గ్రహించాలి. ఏంటంటే, విగ్రహం పాదాల వద్ద బాణాలు అనేవి పెడతారు. ఈ బాణాలను వేద పండితులు వేద మంత్రోచ్చారణతో శాస్త్రోక్తంగా అనేక రకాలైన పూజలు జరిపి ఆవాహన చేసి ప్రాణప్రతిష్ఠ చేయటం వల్ల ఆ విగ్రహాలకి ఆ శక్తి ఏర్పడడం జరుగుతోంది. దానివల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. అయితే జడమైన రాయిలో కంటే కూడా జంతువులు వృక్షాల దగ్గరికి వచ్చేసరికి చాలా తేడాలు కనిపిస్తాయి. అంటే మనం దేవుడి దగ్గరికి ఎందుకు గుడికి వెళ్తే ఎందుకు అంటే అక్కడ ఆ ఎనర్జీ ఫామ్ అవుతుందండి. ఆ మంత్రాలు చేసి చూడండి, నవధాన్యాలు అన్ని కలుపుతా ఉంటారు కదా, రాగి కాయిన్ పెడతా ఉంటారు అక్కడ, బంగారం అవన్నీ పెడతారు కదా, అన్నిటి నుంచి ఎనర్జీ ఫామ్ అవుతుందంటండి. అందులో ప్రతిరోజు ఆ మంత్రోచ్చారణ ఓంకారాలు అవి వినిపిస్తూ ఉండేసరికి ఒక పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుందండి ఆ గుడి దగ్గర. అందుకని ఆ ఎనర్జీ ఉంటుంది మనకి. కానీ తర్వాత ఇప్పుడు అనస్థీషియా బుక్ ఈ మధ్య కాలంలో వస్తుంది కదండి. ఆ బుక్ లో ఏం చెప్తున్నారంటే, ఈ చీకటి శక్తులు అని మనం వింటున్నాం కదా, ఆ చీకటి శక్తులు అంటే కిందకి లాగేయాలనుకునే వాళ్ళు ఏం చేస్తారంట, కావాలని ఈ పూజలు మనకు ఎంత టైం వేస్ట్ చేసుకుంటున్నారు చూడండి ఈ రోజుల్లో పూజలు చూస్తే. ఆ పూజలు మన టైం వేస్ట్ చేయడం కోసం, మన ఆత్మకు దూరం అయిపోవడం కోసం అంటండి పెట్టారని చెప్తున్నారు ఇప్పుడు అనస్థీషియా బుక్ లో అయితే. మనల్ని మన టైం అంతా వేస్ట్ చేసేసి మన ఆత్మకు దూరంగా తీసుకెళ్ళడం కోసం టైం వేస్ట్ పనులు చేయిస్తున్నారంట మనతో. కానీ ఏంటంటే ఆ గుడిలో కూడా ఏంటి చెప్పాలంటే, ఈ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసరికి అందరూ సాధారణంగా ప్రశాంతంగా కూర్చుని ఉంటారు కదండి. నెగిటివ్ ఎనర్జీ అలాంటిది ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఎనర్జీ అయితే ఖచ్చితంగా ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ. జడమైన రాయిలో కంటే జంతువులు వృక్షాల దగ్గరికి వచ్చేసరికి చాలా తేడాలు కనిపిస్తాయి. ఇలా రకరకాలుగా ఉన్న ప్రాణులన్నింటిలో ఒక మనిషి మాత్రమే స్వతంత్రంగా ఆలోచించి బుద్ధిపరంగా తన నిర్ణయాలను తాను తీసుకోగలుగుతున్నాడు. జంతువులకి వృక్షాలకి ఏమీ లేని బుద్ధిని మానవుడికి ఇచ్చాడు. అందుకని ఆ, ఈయన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాడు మానవుడు. ఈ రోజు చూడండి ఎంత ఏవన్నీ వచ్చేసి రకరకాల ప్రతి దాన్ని చేసేయగలుగుతున్నాం మనం. దైవం ఏదైతే చేస్తుందో అన్నిటిని మార్చేసి అన్ని చేసేస్తున్నాడు కదండి మానవుడు. తన బుద్ధిని ఉపయోగించి ఎన్నో రకాలు కనిపెట్టాడు. సృష్టి కార్యాన్ని సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నాడని చెప్తారు కదా. ఇలా ఎందుకు జరుగుతోందంటే, భగవంతుడు ఒక్క మనిషికి మాత్రమే పంచేంద్రియాలను ప్రసాదించి వాటితో పాటు బుద్ధి జ్ఞానాన్ని మనం అనుభవించడానికి ఎన్నో భోగభాగ్యాలను అందించాడు. ఇవన్నీ కూడా అంటండి మనం అనుకుంటాం సృష్టికి సృష్టి చేసేసుకుంటున్నామని అనుకుంటున్నాం కదా. ఇవన్నీ కూడా ఇప్పుడు ఫోన్లు అంటే ఒక విధంగా చెప్పాలంటే మనకు ఉపయోగపడుతుంది. ఈ రోజు ఈ ఫోన్లు లేకపోతే మనం ఇలా మాట్లాడుకునే వాళ్ళం అండి. ఈ జ్ఞానాన్ని అందుకుంటున్నాం మనం. ఈ ఫోన్లు ఇవన్నీ ఉండడం వల్లే కదా, ఈ టెక్నాలజీ ఉండడం వల్లే మనం జ్ఞానాన్ని అందుకుంటున్నాం. కానీ మన 1% ఇలా ఉపయోగించుకుంటున్నారు. కానీ మిగిలిన 80% ఏం చేస్తున్నారు, దీన్ని పిచ్చి పిచ్చి పనికిరాని విషయాల కోసం ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు మొదలు పెడితే రీల్స్ చూస్తూ ఉంటారండి పిల్లలు. చూడండి ఎవరిని చూసినా ఎంత టైం వేస్ట్ అవుతుందండి. ఒక్క రీల్ చూస్తే దాంతో ఆగిపోతున్నారు, వరుసగా చూసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. ఎవరిని యూత్ లో పిల్లల్ని చూడండి, ఎక్కడో ఉంటారండి ఒక 10% ఈ జ్ఞానం కోసం ఉపయోగించుకునే వాళ్ళు ఉంటారు. కానీ మిగిలిన 90% ఏం చేస్తున్నారండి, ఇంకా ఇంకా దూరం తీసుకెళ్లిపోతుందండి ఆ టెక్నాలజీ. అనస్థిషియకులు ఇవన్నీ చెప్తున్నారండి. ఆమ్, ఆ ఈ వస్తువులన్నీ కనిపెట్టింది కూడా ఏంటి, ఆ చీకటి శక్తులే కనిపెట్టి ఏంటండి ఈ వస్తువులన్నీ మనల్ని దూరంగా ఆత్మకు దూరంగా తీసుకెళ్లిపోవడం కోసం, భగవంతుడి దగ్గర చేరకుండా ఉండడం కోసం. అందుకని మనకి ఎన్నో భోగభాగ్యాలు అందించాడని చెప్తున్నారు ఇక్కడ. భగవంతుడు ఇచ్చిన ఈ మేధాశక్తితో ఎన్నో వస్తువులను కనిపెట్టి ఎంతో ప్రగతిని సాధించడమే కాకుండా సుఖాలకు సోపానాలు వేశాడు. తార్కికంగా ఆలోచించి బుద్ధి ద్వారా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మనలో కలుగుతున్న మానసిక ఉద్రేకాలను అదుపులోకి తెచ్చుకుని ఎంతో ఉపయోగకరమైన సత్యాన్ని తెలుసుకోగలుగుతున్నాము. మనం ఎన్ని సాధించినా, ఎంత ప్రగతి పదంలో నడిచినా, ఎన్ని సుఖ దుఃఖాలు అనుభవించినా ఆ భగవంతుడు రాసిన రాతను మాత్రం తప్పించుకోలేము. జీవుడు ఏదో ఒక రోజు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళడం తప్పదు అనేది జగమెరిగిన సత్యము. దీన్ని మనం మర్చిపోతున్నాము. అంటే మనం ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి సెకను కూడా మనకు తెలిసి తెలియక ఎన్నో కర్మలు చేస్తూనే ఉంటాము. అంటే మనం ఏం చేసినా సరే అది ఏదో చేస్తూనే ఉంటాం కదండి ప్రతి నిమిషము. అందులో మంచి కర్మలు, చెడు కర్మలు అనేకం ఉంటాయి. అయితే చాలా మంది మనతో వచ్చేవి కేవలం కర్మలు మాత్రమే అని చెప్తూ ఉంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఈ పాప పుణ్యాలతో పాటు పంచేంద్రియాలు కూడా మన వెంట వస్తాయి అనే విషయం తెలియదు. మన యొక్క కర్మలను బట్టి రూపాలు మారిన పంచేంద్రియాలు మాత్రం మారవు.
ఈ కారణాల వల్లే మానవ జన్మ చాలా ఉత్తమమైనది, పవిత్రమైనది అని మన మహర్షులు చెప్పడం జరిగింది. ఈ మానవ జన్మే చాలా ఉత్తమమైనది అనుకుంటే అందులో బ్రాహ్మణుడిగా పుట్టడం అనేది ఇంకా ఉత్తమమైనది. అయితే బ్రాహ్మణుడిగా పుట్టినంత మాత్రాన కాదు, మనోబుద్ధులకు ఉండాల్సిన ప్రత్యేక అర్హతలు కలిగి ఉండడం, సంతోషము, సమాధానము, శాంతము, ఈ మూడు గుణాలు సత్వగుణంతో తాదాప్యం చెంది మనోబుద్ధులతో వ్యక్తం అవటం చేత వీటిని మానవత్వ లక్షణాలు అవడం అనటం జరుగుతోంది. ఈ మానవత్వ లక్షణాలు కలిగి సర్వవ్యాప్తి అయిన పరమాత్మయే సర్వస్వం అని తెలుసుకుని ఆ పరమాత్మను ఎవరైతే ఆరాధిస్తారో, ఆ పరమాత్మ కోసం ఎవరైతే నిరంతరం శ్రమిస్తారో వారు మాత్రమే బ్రాహ్మణత్వానికి అర్హులు. ఇక్కడ చెప్తున్నారు చూడండి, బ్రాహ్మణత్వం అంటే ఏంటని. ఎప్పుడైతే ఎవరైతే జ్ఞానంతో ఉంటారో ఆ జ్ఞానంతో మన లోపల ఉన్న పరమాత్మకి ఎవరైతే కనెక్ట్ అవడానికి ట్రై చేస్తూ దాని మీద సాధన చేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే అసలైన బ్రాహ్మణత్వానికి అర్హులు అని చెప్తున్నారండి. సర్వకాల సర్వావస్థలు యందు మనం ఈ మనుషుల్ని పరిశీలించి చూసినట్లయితే మూడు రకాలుగా కనిపిస్తారు ఈ మనుషులు. ఫస్ట్ ఎలా ఉంటారంటే జంతు స్వభావం ప్రధానంగా కలిగిన మనుషులు. వీళ్ళు ఎలా ఉంటారంటే మనస్సును తమోగుణం పూర్తిగా కప్పివేస్తే అంతులేని వ్యసనాలకు బానిసలైపోయి, అంటే వ్యసనాలు అంటే ఏంటంటే కోరికలు అంట, వాటికి కోరికలకు బానిసలైపోయి విచక్షణ లేకుండా ప్రవర్తించే వాళ్ళు ఈ జంతు స్వభావం కలిగిన వాళ్ళు. వీళ్ళే జంతువులతో సమానమైన వాళ్ళు. రెండో రకం ఎలా ఉంటారంటే మానవత్వంతో మనుష్యులుగా అర్హత కలిగిన వాళ్ళు రెండో రకం వాళ్ళు అంటండి. అంటే వీళ్ళే ఆ, మానవత్వంతో వివేక విచక్షణలతో తమ స్వభావాన్ని అదుపులో పెట్టుకోగలిగిన వారిలో బ్రాహ్మణత్వం ఉన్నట్లే వీళ్ళని నిస్సంకోచంగా మానవులు అనవచ్చు. ఈ వివేక విచక్షణలు బాగా కనిపించాలంటే మనసు బుద్ధి కూడా సత్వగుణం ద్వారా ప్రభావితం కావాలి. ఈ లక్షణాలు కలిగి ఉండడాన్ని బ్రాహ్మణత్వం అంటారు. ఎవరైతే ఈ బ్రాహ్మణత్వాన్ని కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ ఆ, ఈ వేదాంతాన్ని సాధన చేయడానికి అర్హులు. రెండో రకం వాళ్ళు అంటండి. మూడో రకం వాళ్ళు దైవత్వము. దైవత్వంలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏంటంటే దైవత్వం అంటే ఇదేనేమో అనిపించే మహానుభావులు. కొంతమందిని చూడగానే అనిపిస్తే చూడండి దేవుళ్ళగా ఉన్నాడు అనుకుంటాం కదండి. వీళ్ళ గురించి ఏం చెప్తున్నారంటే నిస్వార్థమైన కర్మలు ఆచరించడం ద్వారా ఏకాగ్రతను పెంచుకుని సరైన మార్గంలో శాస్త్రాన్ని బాగా అర్థం చేసుకుని ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలుసుకోగలిగిన వారు మాత్రమే మహానుభావులు అనబడతారు. అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే దైవత్వంలో ఉన్న వాళ్ళు ఏంటి, మనతో పాటు నిత్యమో అనిత్యం అంటే ఏంటండి, శాశ్వతం అశాశ్వతం అంటే ఏంటంటే మనం పైకి వెళ్ళేటప్పుడు మనతో పాటు ఏదైతే మనతో తీసుకెళ్ళగలుగుతామో అది నిత్యమైంది. మనం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాం, దేన్నైతే వదిలేసి వెళ్ళిపోతున్నామో అది అనిత్యమో అశాశ్వతము. ఏదైతే నిత్యం దాన్ని పట్టుకున్నాడో వాళ్ళు దైవత్వంలో ఉన్న వాళ్ళు మహానుభావులు అని చెప్తారంటండి వాళ్ళని. వీళ్ళు జగత్తంతా తనలో ఉన్న పరబ్రహ్మ స్వరూపంగా గుర్తిస్తారు. ఇవన్నీ ఇలా ఉండగా మోక్షం కలగాలంటే 100 కోట్ల జన్మలలో ఎంతో భక్తి శ్రద్ధలతో చేయబడిన పుణ్యకర్మలు తప్ప ఒకేసారిగా మాత్రం ఎవరికీ సాధ్యం కాదు అని చెప్తున్నారండి ఈ రెండో శ్లోకంలో. తర్వాత మూడో శ్లోకంలోకి వచ్చిన తర్వాత పైన మనం మనుష్య జన్మ చాలా అరుదుగా లభిస్తుంది, అది లభించాలంటే చాలా కష్టం అని తెలుసుకున్నాం కదా. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే కానీ మానవ జన్మ రాదు. ఈ మనిషి జన్మే గొప్పదనుకుంటే అందులో పురుషుడిగా పుట్టడం ఇంకా అదృష్టం. ఇంతటి మహత్తరమైన జన్మ లభించడం వల్ల మనకు మహాపురుషుల యొక్క దర్శన భాగ్యం కలగడమే కాకుండా గొప్ప గొప్ప అవధూతలు, సిద్ధ పురుషులు, మహాయోగుల గురించి తెలుసుకుని వారిని ఆశ్రయించినట్లయితే మనకు ముక్తి మోక్షం లభించడానికి మార్గం లభిస్తుంది. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ముక్తి మార్గం కోసం ఇక్కడ ఇక్కడ చేసేదే మనకి బాగా ఎక్కువగా ఫలితం ఉంటుందని చెప్పుకున్నాం కదండి. ఆ ముక్తి పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది మానవ జన్మలో అని చెప్తూ, నిజానికి ఇవన్నీ మనకు లభించాలంటే భగవంతుని యొక్క అనుగ్రహ కృప చాలా అవసరం అనేది సత్యం అని మనం తెలుసుకోవాలి. మరి ఇంత అద్భుతమైన మానవ జన్మ లభించినప్పుడు శాశ్వతం కాని క్షణికమైనటువంటి విషయ వస్తువుల మీద కోరికల్ని అదుపులో పెట్టుకుని క్షణికము అశాశ్వతము అయిన ఈ జీవిత పరిధి నుంచి బయటపడాలని తీవ్రమైన కాంక్ష, ఏకాగ్రత కలిగి జీవించాలనుకోవడంపై సాధన ప్రారంభించాలి. మనం తెలుసుకుంటున్నాం కదా, ఇది అశాశ్వతం అనే దాని గురించి మనం ఆ దుఃఖపడడం ఆపేయాలండి. ప్రతిదానికి ఏదైతే నిత్యం నిజంగా ఈ రోజు మనం చెప్తారండి మనకి ఏంటంటే రోజంతా పనిచేసి, అంటే ప్రాపంచికంగా పనిచేసేసి రోజంతా అమ్మ నేను కష్టపడిపోయినన్నా సరే ఆ రోజంతా వేస్ట్ చేసుకున్నట్టేనంటండి మనం. అంటే ఆధ్యాత్మికంగా ఏ బుక్ చదువుకోవడము, ఒక మంచి జ్ఞానపరమైన విషయం తెలుసుకోవడము, ఒక సజ్జన సాంగత్యం చేయడము, ఇవేమి చేయకుండా ఒక రోజు గడిపేసాం అనుకోండి ఆ రోజంతా వేస్ట్ అయిపోయినట్లేనంట. అందుకని మనం ప్రతిరోజు సాధన చేయాలి. ఈ 4 విషయాలు ప్రతిరోజు చేస్తూనే ఉండాలి. మనకి టైం దొరికినప్పుడల్లా ఈ సజ్జన సాంగత్యము, ధ్యానం చేసుకోవడం, సా స్వాధ్యాయం చేయడం, ప్రబోధం చేయడం, ఇవన్నీ మనకి కుదిరినప్పుడల్లా ఎంత చేసుకుంటే ఎంత సాధన చేస్తే అంత ఎదుగుతూ ఉంటామండి మనం.
ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలంటే ముందుగా మనలోని దురలవాట్లను పూర్తిగా వదిలేయాలి. ఇలా వదలకపోయినట్లయితే ఒక పక్క చేసే సాధన ద్వారా దుష్కర్మలు వదులుతూ ఉంటే మరో పక్క ఆ అలవాట్ల ద్వారా అవి తిరిగి పేరుకుంటూ ఉంటాయి. అంటే మనం సాధన చేస్తున్నామండి, చేసేటప్పుడు ఏం చేయాలి? మనకి ఈ దురలవాట్లు ఏవైతే ఉన్నాయో మనం చేసేవి అలాంటివన్నీ వదలకపోతే ఏమవుతుందంటే ఒక పక్కన ధ్యానం వల్ల కర్మలు చెడు కర్మలు తొలగించుకుంటున్నాం, మరో పక్కన వాటిని పేర్చుకుంటూ ఉంటామంట వదలకపోతే. అది ఎలా చెప్తున్నారంటే ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఒక పడవ నీళ్ళలో ఉన్నంత వరకు క్షేమంగానే ఉంటుంది. ఎప్పుడైతే ఆ పడవకి కన్నం పడి పడవలోకి నీరు రావడం మొదలైందో వెంటనే ఆ పడవ ప్రమాదంలో పడిపోతుంది. ఎప్పుడైనా సరే నీటిలో పడవ ఉండాలి కానీ పడవలో నీరు ఉండకూడదు. అలాగే మనిషి కూడా విషయ వస్తువులపై పరిమితిని మించి ప్రేమను పెంచుకుంటూ పోతే పై విధంగానే సంసారం అనే సముద్రంలో మునిగిపోక తప్పదు. మనకు కూడా ఇదే చెప్తున్నారు. పడవ ఎలాగైతే నీరు లోపల పడవ లోపలికి నీరు వచ్చేస్తే ఏమవుతుంది? పడవ మునిగిపోతుంది. అలాగే మనం కూడా సంసారం మీద విషయ వస్తువుల మీద ఎక్కువ వ్యామోహం పెట్టేసుకుంటే ఆ సంసారం అనే సముద్రంలో మునిగిపోతామని చెప్తున్నారండి. అంటే ఆ విషయ వస్తువుల మీద వ్యామోహాన్ని వదులుకోమని చెప్తున్నారు. అదే వైరాగ్యం అని చెప్పారు కదా నిన్న. కాబట్టి ఈ జీవితం యొక్క అర్థాన్ని మనం గ్రహించి ఆత్మ జ్ఞానానికి ముక్తికి కనుక మనం ప్రయత్నించినట్లయితే జ్ఞాన స్వరూపుడైన సద్గురువు మనకు లభిస్తాడు. ఇలా సద్గురువు లభించాలన్నా కూడా దైవం యొక్క అనుగ్రహం మనకు పుష్కలంగా ఉండాలి. అంటే సద్గురువు మనకి ఎప్పుడైతే మనం రెడీగా ఉన్నామో, ఎప్పుడైతే ఆ తపనతో ఎప్పుడైతే ఉంటామోనండి, మనకి ఎవరైతే జ్ఞానం అందించాలో ఆ గురువు మన దగ్గరికి వస్తాడండి. గురువే మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. కానీ ఆ తపన మనకు ఉండాలి. ఎప్పుడైతే మనం రెడీగా ఉన్నామో, జ్ఞానం తీసుకోవడానికి రెడీగా ఉన్నామో అప్పుడు మనల్ని వెతుక్కుంటూ గురువే మన దగ్గరికి వస్తాడు. దానికి తోడుగా శిష్యుని యొక్క సంకల్ప బలం కూడా గట్టిగా ఉండాలి. ఇక్కడ దైవానుగ్రహం అంటే మనం చూడనటువంటి స్వర్గంలో కానీ ఆకాశంలో కానీ దేవుడు తనకిష్టమైన వాళ్ళకి ఇచ్చే వరాలు అని అర్థం చేసుకోకూడదు అని చెప్తున్నారండి ఈ శ్లోకంలో. తర్వాత 4వ శ్లోకంలోకి వచ్చామండి. 4వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే పూర్వజన్మ పుణ్యఫలం అయితేనే భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల అయితేనే మానవులుగా పుట్టామనుకోండి, అంత మాత్రం చేత మనం ఎంతో అదృష్టవంతులం అనుకోవడం కేవలం మన అపోహ మాత్రమే. ఈ మానవ జన్మ సార్థకం కావాలంటే శాస్త్ర జ్ఞానాన్ని తెలుసుకుని మోక్షం కోసం సాధన చేయాలి. ఎప్పుడైతేనండి మాయలో పడకుండా ఉంటామో అప్పుడు మానవ జన్మ చాలా అదృష్టమే. కానీ మాయలో పడిపోయాం అనుకోండి, ఎంతో మంది కింద జన్మలకి కిందకి పడిపోయి కింద లోకాలకు వెళ్ళిపోతారంటండి. పైకి ఎదగకపోగా కిందకి వెళ్ళిపోయి నానా కష్టాలు, అంటే పై లోకాలకు వెళ్ళిన తర్వాత నానా కష్టాలు పడతా ఉంటారంటండి. అంటే కింద ఆ, ఈ జీవాత్మ ప్రపంచ నియమాల బుక్లు చాలా క్లియర్గా చెప్తారు దాని గురించి. అలా కాకుండా ఈ బంధాలన్నీ శాశ్వతం, మన చుట్టూ ఉన్న ఈ రంగుల ప్రపంచం అంతా శాశ్వతం అనుకుని ఈ సంసారం అనే మహాసముద్రంలో ఎవరైతే కొట్టుకుని పోతూ ఉంటారో అలాంటి వారి జన్మ నిరర్ధకం అంటారు శంకరాచార్యులు వారు. అంటే ఎప్పుడైతే మనం ఇదేమీ చేయకుండా గడిపేసాం అనుకోండి, ఆ జన్మంతా వేస్ట్ అయిపోయినట్లే. అప్పుడు మనం పైకి వెళ్ళిన తర్వాత అబ్బా ఏంటి ఇలా వేస్ట్ చేసేసుకున్నాం అప్పుడు బాధపడతామండి మనం. ఇక్కడ ప్రతిరోజు మనం ఒకసారి సమయం వెళ్ళిపోయిందంటే రేపొద్దున ఉంటామో లేదో తెలియదు, కానీ ఆ టైం అయిపోయింది అనుకోండి ఇంకా మళ్ళీ తిరిగి రాదు కదా. అయిపోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు. అందుకని ఈ రోజే లాస్ట్ రోజు అనుకుని మనం చేయాలంటండి ప్రతి పని కూడా. ఎప్పుడైతే ఈ లాస్ట్ రోజు అనుకున్నా ఉంటే మనం చేయాలనుకున్న పనులన్నీ బాగా చేసేస్తాం కదండి. పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి మనం? ఓ నేను నా జన్మని ఏదైతే అనుకున్నానో సార్థకత చేసుకున్నానని మనం ఆనందపడాలంట. అలా గడపాలి కింద మనం జీవితం. శంకరాచార్యుల వారు అదే చెప్తున్నారు. ఎవరైతే ఈ నిరర్ధకంగా గడిపేస్తారో, పనికిరాని విషయాలు అశాశ్వతమైన విషయాల పట్ల శ్రద్ధతో ఉంటారో వాళ్ళ జీవితం వేస్ట్ అయిపోయినట్లే లైఫ్ అంతా. ఇంకో జన్మ మళ్ళీ తీసుకోవాలి, ఎన్ని జన్మలు ఎత్తాల్సి ఉంటుందో తెలియదు. సంసార బంధాలు అనగానే కేవలం భార్యాభర్తలు పిల్లలు అనుకోకూడదు. బంధం అనేది దేని మీద ఉండకూడదు. దేని మీద మనం బంధం పెంచుకున్నా మళ్ళీ అందులో మనం ఇరుక్కుపోవడం ఖాయం. అంటే పిల్లలు మన భర్త భార్యలే కాదు, మన విషయాలు అంటే మన చుట్టూ ఉన్న మన ఇళ్ళు, మనకున్న ఆస్తులు, ఇంకేదైనా సరే ప్రతి దాని మీద దేని మీద వ్యామోహం పెట్టుకోకూడదు, బంధం పెట్టుకోకూడదు. భగవంతుని దయ వల్ల ఇంత చక్కటి అవకాశాన్ని వరాన్ని పొందిన మనం ఈ మానవ జన్మ ఎత్తి ముక్తి మోక్షం కోసం ఉపయోగించుకోకుండా ఉన్నవారిని ఆది శంకరాచార్యుల వారు మూఢధి అన్నారు. అంటే మూర్ఖుడా అని భజగోవిందంలో చెప్తారు కదండి. భజగోవిందంలో శ్లోకాల్లో ప్రతిదానిలో ఓ మూఢుడా గోవిందుని భజించు అని చెప్తా ఉంటారు అక్కడ. ఆ అంటే గోవిందుణ్ణి భజించు అంటే అక్కడ గోవిందా గోవిందా అని గోవిందనామాలు చదువుకోవడం కాదండి. మీ ఇంద్రియాలని నీ కంట్రోల్లో పెట్టుకో అని చెప్పడం అండి అక్కడ. ఆ, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమహే అంటారు. ఓ మూఢుడా అని ఆ శ్లోకాలంతా భజ గోవిందం శ్లోకాలంతా మూఢుడా మూఢుడా అని పిలుస్తారు మనల్ని. ఏంటంటే నువ్వు వేస్ట్ చేసుకోకు, నువ్వు ఈ జన్మను వేస్ట్ చేసుకోకు, మేలుకో అని చెప్తా ఉంటారండి. మీ ఇంద్రియాలన్నింటినీ నీ కంట్రోల్లో పెట్టుకో అని చెప్తూ ఉంటారు.
అందుకని మూర్ఖులు అనడం ఎంతో అర్థవంతంగా సమంజసంగా ఉంది అనటంలో అతిశయోక్తి ఇసుమంతైనా లేదు అని చెప్తున్నారండి. ఈ రాసిన వాళ్ళు చెప్తున్నారు మనల్ని మూర్ఖుడు అనడం. ఎందుకంటే మనం వేస్ట్ చేసేసుకుంటున్నాం కదా, ఎక్కువ మంది ఎలా ఉన్నాం మనం, జన్మని తీసుకొస్తున్నాం కానీ ఈ ప్రాపంచిక విషయాల మీద పడిపోయి ఇదే ఇంకా శాశ్వతం అనేసుకుంటున్నాం. ఇది చాలా తాత్కాలికం అనేది మర్చిపోతున్నాం మనం. ఇది ఊరికే మనం టూర్ కోసం వచ్చామని మర్చిపోయి ఇది నాది శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాం అన్నట్లు ఏడుస్తూ బతికే దుఃఖాల్లో బతికేస్తున్నాం కదండి. ఇలాంటి అవకాశాలు మనకు పదే పదే లభించిన వాటిని మనం ఉపయోగించుకోకుండా నిష్ప్రయోజనమైన ఈ జీవితాన్ని ఎందుకు గడుపుతున్నట్లు అని అడుగుతున్నారు మనల్ని. విషయ వస్తువులు వ్యామోహం ఒక కారణమైతే దివ్యము పవిత్రము సర్వవ్యాప్తము అయిన ఆత్మ చైతన్యమే తాను అనే నిజాన్ని మర్చిపోయి కొంతవరకు పరిమితమైన శరీరము మనస్సును తానే అనుకుని బతకడం ఇంకొక పెద్ద కారణం. అందరిలో సమానంగా ఉండేది ఏంటి అంటే ఆత్మ మాత్రమే. అందరిలోనూ సమానంగా ఉంటుంది అని చెప్పగలం అనేది సత్యం. పై రెండు విషయాలతో పాటు అహంకార మమకారాలు కలిసి అసలు నేనెవరిని, నేను చేస్తున్నది ఏంటి అనే విషయాన్ని వదిలిపెట్టేసి ఈ విషయ వస్తువులే నిజమనే భ్రమలో బతికి వస్తున్నాం మనం. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే మన ఎదురుగా ఉన్న అద్దంలో వస్తువుల యొక్క ప్రతిబింబాలను చూసి ఆ వస్తువులు అక్కడ ఉన్నాయి అని భ్రమలో ఉంటాం మనం. అలాగే మనస్సు శరీరాల ద్వారా బయటకు చూస్తున్నప్పుడు మన వాసనలకు అనుగుణంగా అనేకమైన రూపాలు అనంతమైన నామాలు మన మనసులో గుర్తించబడుతున్నాయి. ఇలా గుర్తించబడిన నామరూపాలు మన ఇంద్రియాలకు తాత్కాలికమైన సుఖాలను అందిస్తున్నాయి. మన మనస్సుకు నచ్చిన వస్తువు వస్తే ఆనందం, అందకపోతే దుఃఖం. ఇలాంటి భ్రమ మనలో కలిగించి మనల్ని ఈ విషయ వస్తువులు పరవశుల్ని చేస్తున్నాయి. ఇలాంటి భ్రమలో పడి మన మనస్సుకు నచ్చిన వాటిని, మన మనస్సు కోరుకుంటున్న వాటిని అందిస్తూ మన జీవితకాలం వృధా చేసుకుంటున్నాం. మనకి ఏదో కావాలనుకుంటామండి, అది వచ్చిందనుకోండి చాలా ఆనందపడిపోతాం, అది లేదనుకోండి తక్కువపడిపోతా ఉన్నాము. మనం ఎప్పుడు ఇంకెంతసేపు దానికోసమే తాపత్రయపడిపోతూ నాకు అది కావాలి ఇది కావాలి అనుకుంటూ జీవితాన్ని వేస్ట్ చేసేసుకుంటున్నాము. ఇదంతా మిథ్యా మాయ అని తెలిసి కూడా మనం ఎండమావుల వెంట పరుగులు పెడుతున్నాము. ఆ తత్వం ఒక్కటే నిజమైనది శాశ్వతమైనది అని తెలుసుకోకుండా అహంకారము మమకారాలతో భయంకరమైన జీవితాన్ని గడపడం ఆత్మహత్యే కదా. అంటే ఈ జన్మ వేస్ట్ చేసేసుకుంటే ఇంకా ఆత్మహత్యతో సమానం కదా. నిజంగా ఆత్మను హత్య చేయడం కుదురుతుందా అంటే కుదరదు. ఎందువల్లంటే అని ఒక మళ్ళీ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటేనండి, నేను గాఢ నిద్రలో ఉండగా ఒక కల కన్నాను. ఆ కలలో నేను ఒక మారుతి కారు కొన్నాను. నాకు సరిగ్గా డ్రైవింగ్ రాకుండానే ఆ కారును హైవే మీదకి తీసుకెళ్తే ఒక లారీ వేగంగా వచ్చి నా కారుని గుద్దేసింది. యాక్సిడెంట్లో ఆ కారుతో పాటు నేను కూడా నుజ్జు నుజ్జైపోయాను అంతే. ఒక్కసారిగా మెలకువచ్చి చూస్తే నేను హాయిగా ఉన్నాను. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఈ భయాలు బాధలు అన్నీ కూడా మన మనస్సు కల్పించే మాయాజాలం అనే విషయం మనకు తెలిసింది. ఈసారి భయం వచ్చిన బాధ వచ్చినానండి, నేనైతే ఈ మధ్య ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఏమైనా భయం అనిపించింది అనుకోండి, ఏదో విషయం ఏవో ఉంటాయి కదండి మనకి, భయం భయం అనేది చాలా తక్కువ. అమ్మో బాధ ఇలాంటివి వచ్చినప్పుడు ఒకసారి గమనిస్తూ ఏంటి ఏమవుతుంది, సరే అయితే అవును ఏముంది అని ఒక్కసారి జరిగేదాన్ని మనం ఎలాగ ఆపలేము. ఆపలేనప్పుడు దానికోసం ఎందుకంటే ఓ టెన్షన్ పడిపోవడం ఎందుకు. ఎలా జరిగితే అలా జరగ నేను ఎప్పుడైతే సరెండర్ మోడ్లోకి వెళ్ళిపోతామోనండి చక్కగా సిచ్యువేషన్ మారిపోయి కూర్చుంటుందండి. మనకి ఎలా అయితే మనకు కావాలో సాఫీగా వెళ్ళిపోతుంది ఆ సిచ్యువేషన్ అండి. ఎప్పుడు ఎప్పుడు దాన్ని ఎరుకుతూ ఉంటూ మనం గమనించుకుంటూ ఉండాలి, ఎందుకు నాకు భయం ఎందుకు వస్తుంది, బాధ ఎందుకు వస్తుంది అనేది. నిజానికి అసలు ఆత్మకి అంటే ఈ భయాలు ఇవన్నీ ఏంటి, మనసు కల్పించే మాయాజాలాలు ఇవి. నిజానికి మనకి అసలు ఆత్మకి జనన మరణాలతో సంబంధమే లేదు. అహంకారం మన కళ్ళకు పొరలా కప్పబడినప్పుడే కష్ట సుఖాలు భయాలు బాధలు అన్నీ అనుభవం అవుతుంది. అంటే అహంకారంతో ఉన్నప్పుడు మన అహంకారంతో చూస్తున్నాం కదా, నేను నాదే అని ఎప్పుడైతే చూస్తున్నామో అప్పుడు మాత్రమే ఈ భయాలు బాధలు కనిపిస్తూ ఉంటాయి ఏంటండి మనకి. ఏ పనైనా మనకు అనుకూలంగా జరగకపోతే సమయం కలిసి రాలేదు లేకపోతే జాతకం బాగాలేదు అనుకుంటాము. ఒకవేళ అన్నీ బాగున్నా కూడా ఏదైనా కొంచెం తేడా వచ్చినప్పుడు కూడా టైం కలిసి రావట్లేదు అనుకుంటూ ఉంటాం మనం. మంచి కర్మలు అంటే కార్యాలు చేసినప్పుడు ఫలితం మంచిగాను, చెడు కర్మల యొక్క ఫలితం బాధాకరంగాను ఉంటాయి. మంచి కర్మల యొక్క ఫలితం బంగారు సంఖ్యలు, చెడు కర్మల యొక్క ఫలితం ఇనుప సంఖ్యలుగా ఉంటాయి. నిన్న కూడా చెప్పారు కదండి ఈ విషయం. అందుకే గురువులు ఏం చెప్తారంటే మంచి కర్మ చేసే ముందు 10 సెకండ్లు కూడా వృధా చేయకు. అదే ఏదైనా చెడు కర్మ చేసేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించు అంటారు. అంటేనంటండి ఏదైనా మంచి చేయాలనుకున్నాం అనుకోండి వెంటనే ఆలోచించకుండా లోపల నుంచి ఆ ఆలోచన వచ్చిందే తడుగా చేసేయాలంటండి. లేకపోతే కాసేపు మనసు ఏం చెప్పుద్దంటే ఎందుకు అవసరమా అని చెప్తా ఉంటుంది, మన మనసు వెనకాలే ఉంటది కదండి. అందుకని మంచి కర్మ చేయాలి, ఏదైనా మంచి పని చేయాలనుకున్నప్పుడు ఆ ఆలోచన వచ్చిన తడవుగే చేసేయాలంటండి. కానీ చెడు కర్మ చేసేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించాలంట, ఇది చేయడం వల్ల ఏమవుతుంది అని చెప్పేసి. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడు కర్మ నువ్వు చెయ్యి ఫలితం నాకు వదిలేయి అన్నారు. అలా వదలకపోతే ఏమవుతుందండి, పుణ్యకర్మ అవుతుంది. పుణ్యకర్మ ఏం చేస్తుంది మనల్ని, అది బంగారపు సంఖ్యలు అయిపోతుంది కదా. అందుకని ఏ పని చేసినా సరే నేను చేసింది కాదు ఇది, నాతో ఆ కృష్ణుడు చేయించాడు లేకపోతే యూనివర్స్ చేయించింది అని ఎప్పుడైతే అనుకుంటామో, ఫలితాన్ని ఆయనకి ఎప్పుడైతే వదిలేసామో అప్పుడు మనకి ఆ, ఏ కర్మ అంటది మనకి.
ఎవరైనా భగవంతుడిని తలుచుకుని చెడు చేయలేరు కదా, అంటే కృష్ణుడిని ఎందుకు తలుచుకోమంటున్నారు, భగవంతుడిని ఎందుకు తలుచుకోమంటున్నారు ఏ కర్మ చేసే ముందైనా అంటే భగవంతుని తలుచుకుని మనం చెడ్డ పని చేయలేం కదా అందుకని. కొందరు వితండవాదం చేస్తూ ఉంటారు. బతికుండగా తిండి పెడితే చాలు, మనిషి పోయాక ఈ కర్మలు గిర్మలు చేయడం ఎందుకు అని, అంటే కర్మలు కొన్ని చేస్తారు కదండి కొంత కర్మ, ఈ చనిపోయిన వాళ్ళకి అది చేస్తూ ఉంటారు కదా. అది కొంతమంది అంటారు ఎందుకు బతికుండగా చేయలేదు, చనిపోయాక ఎందుకు అన్నట్టు మాట్లాడతారు కదా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే పోయిన వారు ఇంకో జన్మ ఎత్తినా ఈ కర్మ యొక్క ఫలం ఏ శరీరంలో ఉన్నా వారికి ముడుతుంది. అందువల్ల వారు ఆనందపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఎవరైతే ఆ ఈ కర్మకాండను నియమనిష్టలతో ఆచరిస్తారో వారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పుణ్యఫలం లభిస్తుంది. ఈ కర్మ ఆచరించడం వల్ల వారు చేసుకున్న కర్మల మూలంగా వారికి ఏ ఇబ్బంది ఎదురైనా మనం పెట్టిన ఈ కర్మ యొక్క ఫలితంగా వారికి ఆ పూట ఏదో ఒకరి ద్వారా వారికి ఆహారం లభిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అని చెప్తున్నారండి. ప్రయత్నము కాలము ఉంటే సరిపోదు, ఈ రెండింటికి అతీతమైనది ఇంకొకటి ఉంది. అదే దైవశక్తి. శివుని ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదు అంటారు కదా. దైవకృప కావాలి అంటే ప్రార్థన భక్తి భావాలతో పాటు సంకల్ప బలం కూడా చాలా ఎక్కువగా ఉండాలి. ఇవి మనకు లభించాలంటే ముందుగా మన మనసుని మన కంట్రోల్లో ఉంచుకోవాలి అని చెప్తున్నారు ఈ 4వ శ్లోకంలో. తర్వాత 5వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే కొంతమంది మందబుద్ధులైన సాధకులు ఆధ్యాత్మిక సాధనలు పూజలు జపాలు వ్రతాలు ఆచారాలు చాలా శ్రద్ధగా పాటిస్తూ ఉంటారు. అంటే ఎలా అంటే పిచ్చిగా అలా కొన్నాళ్ళు చేయగా చేయగా అది వారికి ఒక వ్యసనం లాగా మారిపోతుంది. కొంతమంది చూడండి పూజలు చేసుకునే వాళ్ళు ఉంటారండి, పూజ చేయకపోతే అమ్మో ఏదో తప్పు చేసేసినామో అని ఫీలింగ్ తో ఉంటారు కదా. అదొక వ్యసనంలా మారిపోయింది అనమాట వాళ్ళకి. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే మందు తాగడానికి అలవాటు పడిన వ్యక్తి అది తాగకపోతే ఎలా ఉండడం, అలాగే ఈ మందబుద్ధులైన వారు కూడా వారు చేసే పనిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా అవే కర్మలు మళ్ళీ మళ్ళీ చేస్తూ అర్థం పర్థం లేని వ్యర్థమైన జీవితాన్ని గడుపుతూ మనకు లభించిన పుణ్యకాలాన్ని కాస్త వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. అంటే మనకి ఏదైనా ఒక పని చేస్తాం అనుకోండి, ఏదైనా అడ్డంకి వచ్చింది అనుకోండి, ఒకసారి ఆలోచించుకోవాలంటే ఏంటి మనకు అవసరం లేదేమో ఈ పని అని. అలా కాకుండా మళ్ళీ మళ్ళీ అదే పని చేస్తే మళ్ళీ మళ్ళీ అడ్డంకులు వస్తున్నాయంటే ఏంటి ఇక్కడ ఎందుకు జరుగుతుంది అనేది ఆలోచించాలి. అలా చేయలేదనుకోండి వేస్ట్ అయిపోతుంది, వ్యర్థమైన జీవితాన్ని గడుపుతూ మనకు ఉన్న కాలాన్ని కాస్త వేస్ట్ చేసేసుకుంటాం మనం. అంతేకాని మనం చేసే ఈ పనిలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో ఒకసారి శాస్త్రం తెలిసిన గురువు గారిని అడిగి తెలుసుకుందాం అని అనుకోరు వీళ్ళు. మనం ఏదైనా ఒక పనికి మంచైనా చెడైనా బానిసలం అయ్యామంటే మన బుద్ధి నిద్రావస్థలకు వెళ్ళిపోతుంది. అందుకే ఇలాంటి వారిని మందబుద్ధులు అంటారు. అంటే దేనికి ఇలా ఇది చెయ్యాలి అని ఖచ్చితంగా మనం ఒక బానిసలాగా అయిపోయాం అనుకోండి ఏదైనా ఒక పనికి, అది చేయకపోతే ఏమైపోతుందో అనే ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో అని అంటండి మన బుద్ధి నిద్రపోతుందంట. ఇంకా మనకి విచక్షణ మనల్ని ఆ, విచక్షణ ఉండదంట మనలో. అందుకే మందబుద్ధులు అంటారంట వాళ్ళని. ఇలా బుద్ధి ఎప్పుడైతే నిద్రావస్థలో పడిపోయిందో ఇంక మంచి చెడులను తెలుసుకోలేరు. అందుకే బుద్ధికి ఏమాత్రం ఏమరపాటు కలిగినా పూజలు వ్రతాలతో సహా అన్ని కర్మలు యాంత్రికంగా మారిపోతాయి. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే ఒక పొట్టలో ఒక పాము ఉంది. పొట్టలో పాము ఉందని తెలుసుకుని దాన్ని చంపాలనుకుంటే పొట్ట మీద కొడితే పాము చావదు కదా, పొట్టను తవ్వి పామును కొడితేనే కదా పాము చనిపోయేది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, పాముని చంపమని చెప్పట్లేదు, కానీ ఊరికే ఎగ్జాంపుల్ గా చెప్పారు అంతేనండి. మనం నోములు వ్రతాలు పూజలు పేరుతో ఉపవాసాలు చేస్తూ దేహాన్ని దండించినంత మాత్రాన ముక్తి రాదు. మన మనస్సులో ఉన్న కుళ్ళు కుతంత్రాలు మోసాలు కల్మషాలు అవన్నీ బయటకు తీసి జ్ఞానం అనే కర్రతో బలమైన దెబ్బ వేసినట్లయితే, అంటే ఆధ్యాత్మిక సాధన ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మాత్రమే మనస్సు సన్మార్గంలో ప్రయాణిస్తుంది. అంతే కదండి, పూజలు వ్రతాలు చేసేసి మేము గొప్పగా ఉన్నాం లోపలంతా కుళ్ళు పెట్టుకుని, అంటే ఈ అసూయ అహంకారాలు ఈ అరిషడ్ వర్గాలతో ఉండి లోపల బయటకు పూజలు చేసేసి అభిషేకాలు చేస్తే మాత్రం ప్రయోజనం ఏముందండి. ఎప్పుడైతే మనం అవన్నీ తీసేసి ఆధ్యాత్మిక సాధన ఎప్పుడైతే చేస్తామో అప్పుడు నేనేం చెప్తున్నారంట శంకరాచార్యుడు వారు, ఓరి మూర్ఖుడా ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకో, ఆత్మ వేరు నీవు వేరు అని కాకుండా ఆత్మతత్వాన్ని అర్థం చేసుకో అని చెప్తున్నారంటండి ఈ శ్లోకంలో. తర్వాత 6వ శ్లోకంలోకి వచ్చారండి. 6వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే నిజం చెప్పాలంటే డబ్బు వల్ల కానీ యజ్ఞ యాగాదుల వల్ల కానీ నోములు వ్రతాలు వంటి ఎన్నో మంచి కర్మలు చేసినా ఎన్ని వేల దేవతలను పూజించినా ఎన్ని మతాలు మార్చినా వీటి వల్ల మోక్షం మాత్రం రాదు, అంటే బంధ విమోచనం మాత్రం రాదంటండి. మరి ముక్తి మోక్షాలు పొందాలంటే కేవలం అహంకారం మమకారం విడిచిపెట్టి మంచి మార్గంలో నడిచిన వారికి మాత్రమే మోక్షం లభిస్తుంది అనుకుంటారు. ఈ సృష్టిలో ధనం వల్ల అన్నీ లభించినా మోక్షాన్ని మాత్రం మనం డబ్బుతో కానీ పూజలు వగైరా కార్యక్రమాల వల్ల కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పొందలేము అనేది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అంటే డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చు అనుకుంటారు కదండి, కానీ ఈ మోక్షం అనే దాన్ని మానవ జన్మకి అంతిమ లక్ష్యం ఏంటండి, మోక్షమే కదా, దాన్ని మాత్రం సాధించలేము అని చెప్తున్నారు. కానీ నేటి సమాజంలోని మానవులు మాత్రం మాయచే కళ్ళు కప్పబడి డబ్బులోనే సమస్తం ఉన్నాయి అనే భ్రమలో బతికేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు దీనికి, ఒకానొక సందర్భంలో భగవంతుడు అంటండి మాయని పిలిచాడంట.
ఆ మాయని పిలిచి మాయా మాయా, నీ వల్ల నాకు చాలా అపకీర్తి వస్తుంది, నీ వల్ల అందరూ నన్ను మాయోపాధి అంటున్నారు, కాబట్టి నువ్వు వెంటనే ఎక్కడికైనా వెళ్ళిపో, నువ్వు ఇంకెప్పుడు నాకు జతగా ఉండొద్దు, నన్ను వదిలి వెళ్ళిపో అని చెప్పారంటే భగవంతుడు. మాయ అప్పుడు విధేయతలతో రెండు చేతులు జోడించి, మీ ఆజ్ఞ శిరసాహిస్తాను, కానీ మీరు లేని చోట ఎక్కడో చూపిస్తే అక్కడికి వెళ్ళిపోతాను అని చెప్పిందంటండి మాయ. ఆ మాటకి భగవంతుడు నవ్వి, ఈ సృష్టి మొత్తంలో నేను లేని చోటంటూ ఏదీ లేదు, నీవు లేని నేను లేను, నేను లేని నీవు లేవు అన్నట్లుగా మన ఇద్దరం జంట పక్షులము, కేవలం నీ నుంచి వచ్చే సమాధానం కోసమే నీతో నేను అలా అన్నాను అని చెప్పారంట అప్పుడు. ఇప్పుడు మనం మాయ అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. అసలు మాయ అంటే లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు తెలియచేసేది. ఈ జగత్తంతా మాయ ద్వారానే నడుస్తుంది. దేహాత్మ భావమే సంసార సుఖాల మీద వ్యామోహం కలిగించి రొంపిలో కూరుకుపోయేలా చేస్తుంది మాయ. మనం నేను దేహాన్ని ఇలా మనకి ఏం కలిగిస్తుందండి? ఆ మాయే మనల్ని ఇలా ఆడిస్తుంది అనమాట. మనకి వ్యామోహం, ఈ సంసార సుఖాల మీద వ్యామోహం, విషయ వస్తువుల మీద వ్యామోహం ఎవరు కల్పిస్తున్నారంటే మాయ అనేదే. ఒక్కసారి ఈ మాయను తిరగేస్తే ఏమవుతుంది? యమ అంటే ఏ అంటే ఏది, మా అంటే లేదు, అంటే ఏదీ లేదు అని అర్థం అంటండి. ఏదైతే లేదో అదే మాయ. అయితే ఇక్కడ ఈ మాయను జయించడం ఎలా అనేది ఒకే ప్రశ్న మనకి ఉద్భవిస్తుంది. మాయ ఆ, ఎలా జయించాలి అంటే ఇది కేవలం దైవం యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే మనకు లభిస్తుంది. మనలో ఉన్న దైవత్వాన్ని మనం తెలుసుకుని అనుభవంలోకి తెచ్చుకోవటమే మన జీవిత లక్ష్యంగా భావించి, శాశ్వతానందాన్ని ఇచ్చేది కూడా ఇదే అని తెలుసుకుంటే, వివేకం అనే నావలోనే జీవితం అనే సాగరాన్ని దాటడానికి మనం సాధన చేయాలి. అంతేకాని ధనం లేని స్థితిని ఊహించుకుని భయపడకూడదు అని చెప్తున్నారు. మాయం దాటాలంటే ఏం చేయాలండి? ఈ శాశ్వతాన ఏదైతే మనకు శాశ్వతానందాన్ని ఇస్తుందో, మనతో పాటు వస్తుందో దాన్ని పట్టుకుని అదే జీవితం అనేది ఆ నావలోనే, ఆధ్యాత్మిక నావలోనే, వివేకం అనే నావలోనే ఎప్పుడైతే మనం సాగరాన్ని దాటడానికి ట్రై చేస్తూ ఉండాలంటండి. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు దీనికి? ఇక్కడ ఆకాశాన్ని మేఘాలు బాగా దట్టంగా కమ్మేస్తున్నాయి. అయితే మబ్బులు పక్కకు తప్పుకోగానే సూర్యుని యొక్క వెలుగు ఎలా ప్రకాశిస్తుందో అలాగే ఇదంతా మాయ అని మనం తెలుసుకోగలిగితే ఆనందమయమైనటువంటి స్వస్వరూపం మనకు వ్యక్తమవుతుంది. ఎప్పుడైతే మనం ఆ మాయ అనేది ఎప్పుడైతే తెలుసుకుంటామోనండి, అసలైన మన మన స్వరూపం ఏంటి, మనం ఆత్మస్వరూపులం అనేది మనకు తెలుస్తుందండి చెప్తున్నారండి. తర్వాత 7వ శ్లోకంలోకి వస్తే ఇందులో ఏం చెప్తున్నారంటే, పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ కూడా అంతఃకరణని శుద్ధి చేస్తున్నాయి. కానీ కోట్ల కొద్దీ పుణ్యకర్మల ఫలం ఎంత ఉన్నా సరే బ్రహ్మ సాక్షాత్కారం కలగదు. కర్మల వల్ల బంధాలు కలుగుతాయి కానీ బంధ విముక్తి కలగదు. అందువల్లే అవధూతలుగా చెప్పుకునే జ్ఞానులందరూ కర్మబంధాలను శాశ్వతంగా వదిలేస్తారు. ఆ స్థాయికి ముక్కు మూసుకుని కూర్చుంటే చాలదు, అవిశ్రాంతమైన సాధన చాలా అవసరము. అంటే ఇప్పుడు చూడండి, మనం కొంతమంది ధ్యానం చేసుకుంటే సరిపోద్దని కూర్చుంటే సరిపోదు. ఏం చేయాలి? ఆ ధ్యానం ద్వారా ముక్తి అని ఎవరు చెప్పలేదు. ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి అని చెప్పారు. అంటే ఎప్పుడైతే ధ్యానం చేస్తామో నుండి మనం ఆ జ్ఞానం తీసుకోవడానికి మనకి ఆ ఎనర్జీ సరిపోతుంది. ధ్యానం చేసుకోవడం వల్ల మాత్రమే మనం జ్ఞానం తీసుకోగలుగుతాము. ధ్యానం లేదనుకోండి, ఉత్తి జ్ఞానం తీసుకోవడం కూడా మనం దాన్ని ఆచరణలో పెట్టలేము. జ్ఞానం ఎప్పుడవుతుందండి మనకి? ఇప్పుడు ఎవరి ద్వారా అయినా మనం ఒక విషయం తెలుసుకున్నాం అనుకోండి, అది మన దగ్గరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతే. ఎప్పుడైతే మన దగ్గరకు వచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ ని మనం ఆచరణలో పెడతామో అప్పుడు మనకి జ్ఞానంగా మారుతుందని చెప్తారు కదా. అంటే ఆ జ్ఞానం ఎప్పుడైతే తెలుసుకుంటామో దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే దాన్ని జ్ఞానం అంటాము. అప్పుడు అది మనకు ఉపయోగపడుతుంది. అందుకని ఆ, ముక్కు మూసుకుని కూర్చుంటే సరిపోదు. ఆ ధ్యానం ద్వారా ఆ జ్ఞానాన్ని తెలుసుకుని దాన్ని ఎప్పుడైతే ఆచరణలో పెడతామో అప్పుడు మాత్రమే మోక్షం వస్తుంది మనకి. సాధారణంగా మనలో చాలా మంది ఏమనుకుంటారంటే, మన కుటుంబంలోని వ్యక్తులు ఎవరైనా ఆధ్యాత్మిక విషయాల మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్నారనుకోండి, వెంటనే వాళ్ళు అమ్మో వీళ్ళు ఎక్కడ సన్యాసులో కలిసిపోతారో అని భయపడిపోతూ ఉంటారు కదండి. నిజానికి ఈ వేదాంత అధ్యయనం వల్ల ముందుగా మనకు కొంత జ్ఞానం లభిస్తుంది. జ్ఞానార్జన పెరిగే కొద్దీ మనలో ఉన్న అహం అంటే నేను అనే భావన నశిస్తుంది. ఎప్పుడైతే ఈ నేను నేను అనే భావన నశించిపోయిందో అప్పుడు వారు సన్యాసులు అవటం మాట ఎలా ఉన్నా సన్యాసులు మాత్రం కారు అనేది నిజమని చెప్తూ ఒక స్టోరీ చెప్తున్నారండి ఇక్కడ. ఒక రాజుగారు అంటే ఒక కొలువులో ఒక చక్కటి మీటింగ్ ఏర్పాటు చేశారంటండి. దానికి ఎంతో మంది కవులు, పండితులు, హేమాహేమీలు అందరూ వచ్చారంట. ఆ సభలో వేదాంత, పురాణ, ఇతిహాసాలు అన్నిటి గురించి అద్భుతంగా చాలా బాగా మాట్లాడారంట అందరూ. అవన్నీ శ్రద్ధగా విన్న రాజుగారికి ఒక సందేహం వచ్చిందంటండి. ఆ రాజుగారి ఈ పండితోత్తములందరినీ ఉద్దేశించి, అయ్యా, మీరందరూ మాట్లాడిన విషయాల వల్ల మీరందరూ చాలా గొప్ప జ్ఞానుడని నాకు అనిపించింది. మీరందరూ గొప్ప విషయ సంపన్నులు అని కూడా తెలుసుకున్నాను నేను. అయితే నాది ఒక సందేహము, మీలో ఎంతమంది మోక్షాన్ని చేరుకోగలరో నాకు కొంచెం చెప్పండి అని అడిగారంట రాజుగారు. అడిగితే పండితుల్లో ఎవరూ కూడా ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ముందుకు రాలేదంటండి. సభ అంతా నిశ్శబ్దంగా అయిపోయిందంట. అంతటి నిశ్శబ్దాన్ని దూరం చేస్తూ సభలో ఉన్న ఒక అతి సామాన్యమైన వ్యక్తి లేచి, మహారాజా, నేను పోతే పోవచ్చు అన్నాడంటండి.
సభలో వాళ్ళందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు చూసి గుసగుసలాడుకుంటున్నారంట. మహారాజు ఆ వ్యక్తిని దగ్గరికి పిలిచి, అయ్యా మీరు ఏ ధైర్యంతో నేను పోతే పోవచ్చు అని పలికారు, మీరు ఆ మాట అన్నందువల్ల వీరందరూ కూడా అగౌరవపడినట్లే కదా. అంటే అక్కడ అందరూ పండితులు కదండి, వాళ్ళకి ఎంతో జ్ఞానం ఉంది, వాళ్ళందరూ అగౌరవపడినట్టే కదా, మీరు వెళ్తే వెళ్ళొచ్చు అంటున్నారు కదా అని రాజుగారు అడిగారంట. అప్పుడు ఆ పండితుడు లేచి రెండు చేతులు జోడించి సవినయంగా నమస్కరిస్తూ, అయ్యా మహారాజా, నేను మాట్లాడిన మాటల్లోని భావం మీకు సవినయంగా వివరిస్తానని. మహారాజా, నేను పోతే అంటే నాలో ఉన్న అహంకారం పోతే అని అర్థము. అంటే నేను పోతే పోవచ్చు అని చెప్పాడు కదా ఈయన. అంటే నేను పోతే పోవచ్చు అంటే ఏంటి, నేను వెళ్తానని కాదు. నేనంటే అహంకారం, నాలో ఉన్న అహంకారం ఎప్పుడైతే పోయిందో, నేను అనే భావం ఎప్పుడైతే పోయిందో అప్పుడు మోక్షాన్ని సంపాదించవచ్చు అని చెప్పాను అని చెప్తున్నాడండి. అహం ఈ దేహంతో చేరి అహంభావంగా మారుతుంది. ఎప్పుడైతే ఈ దేహాత్మభావం పోతేనే కానీ మానవులకి బంధ విముక్తి కలగదు. అందువల్ల ముందుగా మనలో ఉన్న నేను అన్న భావన, అహం పోవాలి. ఈ అహం పోయిన వారికి మాత్రమే బంధ విముక్తి కలుగుతుంది. మనలో ఉన్న అహంకార మమకారాల వల్ల, మూర్ఖత్వం వల్ల మనం చేసే కర్మల యొక్క ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించి తీరాలి. ఏ కోరికలు లేకుండా కర్మలు చేసేవారికి మనశ్శాంతి, ప్రసన్నత వస్తుంది. ఈ వేదాంతం అనేది ఆత్మాభిమానానికి, నిష్కామ కర్మలకు ప్రత్యక్షంగా సహాయపడదు. ఇది మన అంతరంగాన్ని శుద్ధి చేసి అహంకార మమకారాల నుంచి ఆత్మను విడదీయగలిగే అవకాశాన్ని మాత్రమే ప్రసాదిస్తుంది అని చెప్పారంట పండితుల వారు. పాపం మనలో చాలా మంది పనికిమాలిన ఎన్నో విషయాలపై చూపించే శ్రద్ధ ఆధ్యాత్మికము, వేదాంతము అనే విషయాల దగ్గరికి వచ్చేసరికి, బాబోయ్ వేదాంతమా, చాలులే, ఈ వయసు నుంచి ఎందుకు, ముందు ముందు బోళ్ళెంత వయసు ఉంది, ఈ వేదాంతంలో పడి ఆకులు అలములు తింటూ ముక్కు మూసుకుని కూర్చుంటే జీవితం ఏమైపోతుంది, ఎన్నో ర్యాంకులు కొట్టాలి, దేశ విదేశాలు తిరగాలి, రెండు చేతుల సంపాదించాలి, మన కుడి ఎడమ అనకుండా అనేక చోట్ల అనేక రకాల ఆస్తిపాస్తులు పోగేయాలి అని పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా కింద మీద పడిపోతూ ఉంటారు. కానీ అనుకుంటారు వయసు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు, ఈ వయసులో ఎందుకు అంటారు. వయసు అయిన తర్వాత కూర్చోగలరంటే ధ్యానంలో కూర్చోమంటే శరీరం సహకరించాలి కదా ఆ టైంలో. కానీ తెలియదు, అంటే అర్హత రావాలి, అది కూడా కదండి. ఈ ఆధ్యాత్మికత వేదాంత ధోరణులలో మనం ఏ మార్గంలో ప్రయాణించినా మన పిల్లలు దారి తప్పకుండా సక్రమమైన మార్గంలో వారి ప్రయాణం ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా సాగడానికి ఈ మార్గం ఎంతో ఉపయుక్తమైనది అనడంలో ఎలాంటి సందేహమూ అవసరం లేదు అని చెప్తున్నారు ఈ శ్లోకంలో అండి. తర్వాత 8వ శ్లోకంలోకి వచ్చాం మనం. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, మనం ఒక చీకటి ప్రదేశంలో, అంటే మసక చీకట్లో, అక్కడ ఒక సన్నని పొడవైన వస్తువు ఏదో గాలికి అటు ఇటు తగులుతూ ఉంది. చీకట్లో ఉన్నాము, అక్కడ ఒక వస్తువు కనిపిస్తూ ఉందని మనకి. ఆ మసక వెలుతురులో అది మనకి పాములాగా కనిపించింది. వెంటనే మనకు భయం, ఆ భయం ద్వారా దుఃఖం వస్తుంది, అయ్యో పాము ఉంది ఇక్కడ అనేసి. ఇలా ఎందుకు జరుగుతోంది అంటే, మన యొక్క మనసు బుద్ధిని సరిగ్గా విచారించకపోవడం వల్లే జరుగుతోంది. ఈ మనస్సుని బుద్ధిని కనుక మనం సరైన మార్గంలో పెట్టి చూస్తే అది పాము కాదు, తాడు మాత్రమే అనేది మనం తెలుసుకోగలుగుతాము. ఎప్పుడైతే మనం తాడుని తాడుగా మాత్రమే చూస్తామో అప్పుడే మనలో ఉన్న భయం పోతుంది. ఏది నిజము ఏది భ్రమ అనే నిజం తెలియని అజ్ఞానంలో పడి మనం కొట్టుకున్నందువల్ల మాత్రమే ఈ భయాలు, భ్రాంతులు మనకే కలుగుతున్నాయి. మనకి ఏ విషయంలో అయినా సరే భయం కలుగుతుంది అనుకోండి, అది ఏంటి, ఎందుకు భయం కలుగుతుంది ఒకసారి మనం విచారించాం, మనల్ని మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆ భయం నుంచి బయటకు వచ్చేస్తాం మనం, బాధ కానీ భయం కానీ. కాబట్టి అజ్ఞానం అనే చీకటిని మన మనసులో నుంచి తొలగించినట్లయితే ఈ నామరూపాలు, విషయ వస్తువులు ఇవన్నీ భ్రమ, ఆత్మతత్వం మాత్రమే నిజమని తెలుసుకోగలుగుతాము. నిజానికి అక్కడ ఉన్నది పామా అంటే కాదు. అయితే ఆ వ్యక్తికి నిజం తెలియకపోవడంతో ఆ తాడును పాముగా అనుకోవడంలో భయాన్ని, వేదనని అనుభవించాల్సి వచ్చింది. వీటి నుంచి బయటపడాలంటే వివేక వైరాగ్యాలతో సత్యాన్ని తెలుసుకోగలగాలి. అంతేకాకుండా మనం నమ్మినటువంటి సద్గురువు యొక్క ఉపదేశం వల్ల జనన మరణాలు, సంసారము, దుఃఖము, భయము అన్నీ తొలగిపోయి మన యొక్క యథార్థ స్థితిని బాగా తెలుసుకోవడంతో సంసారపరమైన అన్ని దుఃఖాలు నశించి బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతాడు. ఎప్పుడైతే ఒక సద్గురువుని పట్టుకున్నామో ఆయన సరైన మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటారని చెప్తున్నారండి ఈ శ్లోకంలో. తర్వాత శ్లోకంలో 9వ శ్లోకం అండి. ఈ శ్లోకంలో చెప్తున్నారంటే, పవిత్రమైన గంగా, గోదావరి, కృష్ణ, యమున ఇలా ఎన్నో నదుల్లో స్నానం చేసిన, ఎన్ని దాన ధర్మాలు, యజ్ఞయాగాలు, తపస్సులు, తీర్థయాత్రలు చేసినా మనకు వీటి వల్ల ముక్తి మాత్రం లభించదు. మనకి కృష్ణుడు భారతంలో కృష్ణుడి స్టోరీ తెలుసు కదండి. యుద్ధం అయిపోయిన తర్వాత వీళ్ళంతా మనకి ఇదంతా పోవాలి, మనం చేసిన వీళ్ళందరూ ఎంతో మంది చనిపోయారు, ఆ పాపం పోవాలని చెప్పేసి అన్ని చేసొద్దాం, అన్ని నదుల్లోనూ స్నానం చేసి వస్తామని చెప్పేసి వెళ్తే కృష్ణుడిని రమ్మంటారు. ఆయన అప్పుడు ఒక గుమ్మడికాయ ఇచ్చి పంపిస్తాడు అనమాట. పంపిస్తే ఇలా తర్వాత వచ్చిన తర్వాత కాకరకాయ గుమ్మడికాయ ఏదో ఇచ్చి పంపించి వచ్చిన తర్వాత దాంతో కూర ఉండమని చెప్తాడండి. ఆ కూర అంతా చేదుగా ఉంటే అడుగుతారు, అదేంటి చేదుగా ఉంది, చేదు గుమ్మడికాయ ఇచ్చేవా అని అడిగితే కృష్ణుడిని చెప్తారు, అదేంటి మీరు అన్ని నదుల్లోనూ ములిగారు కదా, చేదు పోవాలి కదా, చేదు పోలేదేంటి అని అడుగుతారు కృష్ణుడు.
అంటే ఏంటి మనలో ఉన్న ఏమనుకుంటాం మనం, పుష్కరాలు వచ్చినాయి, ఆ నదికి వెళ్ళిపోవాలి, ఈ నదికి వెళ్ళిపోవాలి, ఎక్కడ పుష్కరాలు అయితే అక్కడికి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారండి. అక్కడికి వెళ్తే పాపం పోతుందని. పాపం ఎక్కడ పోతుందండి? ఎక్కడికే పోదు. దానివల్ల ముక్తి లభించదు. ముక్తి లభిస్తుంది, అక్కడికి వెళ్ళిపోతే మోక్షం లభిస్తుంది అనుకుంటారు. దానివల్ల ముక్తి ఎప్పుడు లభించదని చెప్తున్నారండి. కేవలం స్వర్గప్రాప్తి మాత్రమే లభిస్తుంది. ఈ స్వర్గప్రాప్తి కూడా మన శరీరాలు పవిత్రంగా నిష్కల్మషంగా ఉన్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా లభించడానికి అవకాశం ఉంటుంది. ఎల్కేజీ చదివే పిల్లలకు చెప్పే పాఠాలు యూనివర్సిటీలో చెప్తారా? చెప్పరు కదా. అలాగే సమర్థుడైన మంచి గురువు తన యొక్క శిష్యుల్లో ఉన్న పాత అలవాట్లను తెలివిగా చూపించి వాటి యొక్క పరిమితులను ప్రయోజనాలను గుర్తు చేసి బాగా మందలించి దురలవాట్ల నుంచి వారిని విముక్తులు చేసి స్వచ్ఛము పవిత్రము స్వతంత్రము అయిన వేదాంత మార్గం వైపు మళ్లించేలా చూడాలి. ఒకసారి ఒక పశువుల కాపురు ఉండేవాడు అంటే, ఒక చిన్న స్టోరీ చెప్తున్నారు. ఆ పిల్లవాడు ప్రతిరోజు పశువులను తోలుకుని కొండ ప్రాంతానికి వెళ్ళేవాడంట. ఒక రోజు ఆ పిల్లాడికి ఏమీ తోచక ఒక పాట పాడడం మొదలు పెట్టాడంటండి. ఆ కొండ ప్రాంతం అవడం వల్ల ఆ పాట మళ్ళీ తిరిగి రీసౌండ్ వస్తుందంటండి ఆ పాట. అది తెలియని ఆ పశువుల కాపరికి ఎవరో తనని అనుకరిస్తున్నారని భయపడి భ్రమపడ్డాడంట. గట్టిగా ఎవరు నువ్వు, ఎవరక్కడ అని అరిచాడంట. ఆ మాటలే మళ్ళీ రీసౌండ్ లో మళ్ళీ అవే వినిపించినాయి అంటండి. దాంతో పశువుల కాపరి కంగారు పడి ఎవరో తనని వెక్కిరిస్తున్నారు అనుకుని వారిని పట్టుకోవడం కోసం వెతకడం మొదలు పెట్టాడంటండి. అక్కడ ఎవరో అతను కనిపించలేదంట. ఆ కనిపించిన వాడెవడో తన శత్రువు అనుకుని, అందువల్లే తనని భయపడుతున్నాడు అనుకుని గోవుల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడంట. వెంటనే తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ రేపటి నుంచి నేను ఆ కొండ దగ్గరికి వెళ్ళను, అక్కడ ఎవరో నేను మాట్లాడిందే మాట్లాడి నన్ను ఏడిపిస్తున్నాడు, చూద్దామంటే కనిపించట్లేదు, నాకు భయం వేస్తుంది అన్నాడంట. బిడ్డ చెప్పిందంతా తల్లికి అర్థమైందంట. అప్పుడు ఆమె కొడుకుతో, నాయనా, నిన్నెవరు వెక్కిరించలేదు, తిట్టలేదు, వీటిని ప్రతిధ్వనులు అంటారు. మనం ఏ రకమైన ధ్వనులు చేస్తే అవే తిరిగి మనకి వినిపించడం జరుగుతుంది. జీవితంలో కూడా ఏ ధ్వనులు చర్యలు చేస్తే అవే కర్మలు మనకి తిరిగి వస్తాయి. వాటి ఫలితం కూడా మనం అనుభవించి తీరాలి అని నచ్చ చెప్పిందంటే ఆ తల్లి. కాబట్టి నాయన, నువ్వు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి కూడా చెడు చేయడం కానీ బాధ పెట్టడం కానీ చేయకు. మన జీవితంలో ఎదురయ్యే సుఖ దుఃఖాలకు మంచి చెడ్డలకు కారణం మనం చేసుకున్న పనులే. మన మంచి చెడులకు ఎవరో కారణం కాదు, మనమే కారణభూతులమని మనం తెలుసుకోవాలి అని చెప్పిందంటే ఆ తల్లి. పూర్వజన్మ సుకృతం వల్ల మనకు ఈ మానవ జన్మ లభించింది. ఒక్క మానవునికి మాత్రమే ఆలోచించి నిర్ణయాలు తీసుకునే శక్తిని ఆ దేవుడు మనకు ప్రసాదించాడు. అందువల్ల నువ్వు భగవంతుని తలుచుకుంటూ హాయిగా నీ పని నువ్వు చేసుకో అని నచ్చ చెప్పిందంటండి వివేకవంతురాలైన ఆ తల్లి. అంటే గోవుల్ని మేపుకో అని చెప్పింది. గోవుల్ని మేపుకో అంటే నీ ఇంద్రియాలని నువ్వు కంట్రోల్లో పెట్టుకో అని చెప్పడమేనండి ఇది కూడా. తర్వాత 10వ శ్లోకం అండి. శ్లోకం ఒకటి చెప్పుకుని కంప్లీట్ చేసుకుందామండి ఈరోజు. ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని సాధన చేయాలనుకుంటారో వారికి వేదాంతపరమైన అర్హత కావాలి. ఇందుకు దేశ కాలమాన పరిస్థితులు కూడా సహకరించాలి. దీనివల్ల సాధకునికి శ్రద్ధ, అర్హత లభిస్తుంది. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే, భర్త చేసిన పుణ్యంలో సగభాగం భార్యకి వస్తుంది అంటారు కదండి. ఇప్పుడు పూజలు చేశారనుకోండి, భర్త పూజ చేస్తే సగం భార్యకి వచ్చేస్తుంది అని చెప్తారు కదండి. అప్పట్లోనండి పూజలు చేయాలంటే అన్ని సర్ది పెడితే పాపం భర్త పూజ చేసేసేవాడు. ఏం చెప్పేవారు, ఈవిడ్ని ఊరడించడానికి, అబ్బాయి ఆయన చేసేస్తే నీకు పుణ్యం వచ్చేస్తుంది అని చెప్తా ఉండేవారు. కానీ ఈ రోజుల్లో కూడా అందరూ ఏంటి, ఆయన చేస్తున్నాడు కదా, ఆయన పుణ్యం నాకు వచ్చేస్తుంది అనుకుంటారు. ఏదైనా సరే ఎవరు మన పిల్లలకి కానీ ఎవరికి కానీ ఎవరిది వాళ్ళు చేసుకోవడమేనండి. పక్కన వాళ్ళు చేసింది ఎవరికీ రాదు. అందుకని తల్లిదండ్రులు పుణ్యం చేస్తే పిల్లలకు వస్తుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు. నిజానికి ఇది శుద్ధ అబద్ధము. ఎవరి పుణ్యం వారిదే, ఎవరి కర్మలు వారివే. వాటి ఫలితాలు కూడా ఎవరికి వారే అనుభవించాలి. అంతేగాని పెద్దవాళ్ళు చేస్తున్నారు కదా మనకెందుకు అని, భర్త చేసిన దాంట్లో మనకో సగం వచ్చేస్తుందని భార్య మంచి కర్మలు చేయడం ఆపకూడదు. ఇంకో విషయం ఏంటంటే, మనం గురుముఖంగా నేర్చుకున్న ప్రతి విషయాన్ని సాధనలోకి మళ్ళించాలి. అంటే నేర్చుకోవడం ఇంపార్టెంట్ కాదు అక్కడ, ఎప్పుడైతే సాధన చేస్తామో ఆచరణ చేస్తామో అదే ఇంపార్టెంట్. అందుకని ప్రతిదాన్ని, ఏదైతే జ్ఞానాన్ని తీసుకుంటున్నామో మనం, అదంతా ప్రతి ప్రతి నిమిషం అండి మన ఆచరణలో పెట్టుకోవాలి. ఏదో వినేసి వదిలేసి తెలుసు కదా అనుకుంటే మనకి ఎందుకు పనికిరాదు అది. అండ్ వేస్ట్ వేస్ట్ అయిపోయింది ఆ జ్ఞానం. మనం నేర్చుకున్న ప్రతి విషయాన్ని ఆచరణలో పెట్టుకోవాలి మనం. ఇలా చేసినట్లయితే బ్రహ్మజ్ఞానాన్ని సాధించాలనుకునే వారి దారి పూలదారిలాగా హాయిగా మారుతుంది. మన నిత్య జీవితంలో కూడా ఇదే మనకు వర్తిస్తుంది. మనం ఇష్టపడి ఒక మిషన్ కొనుక్కున్నాము, కొన్ని రోజులు బట్టలు బాగా కుట్టడానికి బాగా ఉపయోగపడింది. అనుకోకుండా ఒక రోజు దానికి రిపేర్ వచ్చింది. మనకు తెలిసిన రిపేర్లన్నీ చేసాం కానీ రిపేర్ అవ్వలేదు. అప్పుడు రిపేర్ చేసే వ్యక్తిని పిలిచి చూపిస్తే వెంటనే అతను రిపేర్ చేసి వెళ్తాడు. మళ్ళీ మనం వెంటనే కుట్టడం ప్రారంభిస్తాము. ఇదే రకంగా సాధన చేయాలనుకునే వ్యక్తి ధ్యానంలో కూర్చుని ఈ చోట బాలేదు, ఈ ప్రదేశం బాలేదు అనుకుంటూ బాధపడితే ప్రయోజనం ఉండదు. అలాగే గురువుల్ని తిట్టి శాస్త్రాన్ని భ్రష్టు పట్టిస్తే ఉపయోగం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు. పైగా పాపం కూడా వస్తుంది. అందుకని చిత్తశుద్ధి, నిజాయితీ గల సాధకులు వైరాగ్యం కలిగి నిర్మలమైన ప్రదేశంలో కూర్చుని సాధన చేయాలి. ఇలా సాధన చేస్తూ ఉండగా బ్రహ్మజ్ఞాన ఫలప్రాప్తి లభిస్తుంది అని ఈ శ్లోకంలో చెప్తున్నారండి.
ఇంకొకటి, సరే తర్వాత శ్లోకం కొంచెం పెద్దదే ఉంది, తొందర రేపు పొద్దున్న చెప్పుకుందాం మిగిలింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాస్టర్స్, నాకు కొంచెం ఈరోజు పనులు మాస్టర్స్, కొంచెం సెక్షన్ క్లోజ్ చేయనా, బయటకు వెళ్ళేది ఉంది. ఎస్ షూర్ అండి. సారీ సారీ సంజిత, సారీ శ్రీదేవి గారు. ప్రాబ్లం అయ్యా, శ్రీదేవి గారు బాగుందండి మీ జ్ఞానము, అద్భుతం. థ్యాంక్ యూ మేడం. ఓకే, యా సారీ అండి. సీ యూ టుమారో అండి, సీ యూ టుమారో. బాయ్ షూర్. మాస్టర్స్. థ్యాంక్ యూ.